Okay, sir, you can start now. Okay, sir. Good evening, all of you. Welcome to my online chemistry class, online chemistry coaching class. సో ఇది మనకి చాలా పీక్ టైం. ఇది విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు మీకు ఆన్లైన్ క్లాసెస్ లో డైలీ ఒక 6 to 7 క్లాసెస్ వింటున్నారు. అలాగే మాకు కూడా ఆన్లైన్ లో చాలా క్లాసెస్, మాకు కూడా డైలీ 4 క్లాసెస్ ఉంటాయి. అయినప్పటికి కూడా ఎంతో శ్రమను కోచింగ్ ని రన్ చేస్తున్నాం. సో అందులో భాగస్థులై మీరు మంచి ర్యాంకును తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ, నా మిత్రులు ఆదినారాయణ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టెక్కలి వారు, అలాగే మిత్రులు నాగేశ్వరరావు గారు కూడా దీన్ని ముందుకు నడిపించండి అని నాతో ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ సార్స్ కూడా ప్రతి సంవత్సరము ఎంఎస్సి కోచింగ్ ఇస్తున్నారు. ఆ కాలేజీలో మంచి మంచి విద్యార్థులు యూనివర్సిటీ టాప్ 10 లో ర్యాంకులు తెచ్చి యూనివర్సిటీకి పంపిస్తున్నారు మిత్రులు ఇద్దరు కూడా. అయితే ఈ రోజు మీకు నేను ఒక డైలీ నా క్లాసులే మీకు అయిపోతున్నాయి. అందుకోసం సార్ ఈ కోచింగ్ ఇవ్వడంలో కూడా ఎక్స్పర్టే. అందుకోసమే సార్ని నేను ఈరోజు ఇన్వైట్ చేశాను, సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఏదైనా ఒక టాపిక్ చెప్పండి, లేదా 2 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి అంటే, సార్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి మినిమం 4 to 5 మార్క్స్ వస్తాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ, అలాగే మీ ఎంఎస్సి ఎంట్రన్స్ లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో కానీ మినిమం 4 మార్క్స్ అనేది ఎలక్ట్రో కెమిస్ట్రీకి కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈ క్లాస్ని సార్ ఈరోజు చెప్పించడానికి నేను సిద్ధపడ్డాను. అయితే సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ చెప్పారు, మీకు కూడా సార్ చెప్పాలని ఎంతో ఆశపడ్డారు, అలాగే ఇంట్రెస్ట్ చెప్దామని. సో మరి ఈ క్లాస్ని మీరు చక్కగా వినియోగించుకోండి. సో మరి సార్ను మరి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు క్లాస్ని ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ క్లాస్ని మీరు చక్కగా పిల్లలకి, మరి మీ గురించి మాకు తెలుసు, మరి పిల్లలు కూడా ఈరోజు చాలా మంది మీ విద్యార్థులు కూడా ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారు ఈరోజు క్లాస్ లో. సో మా కాలేజీ పిల్లలు కూడా మీ గురించి మేము చెప్పడం జరిగింది. మొన్న ఫస్ట్ ఇంట్రడ్యూషన్ క్లాస్ లో మీ గురించి మేము చెప్పాము, ఆ రోజు మీరు అటెండ్ అయ్యారు, అందరు చూశారు. సో మరి ఈ క్లాస్ని మీరు రన్ చేయండి. సో డి ఆదినారాయణ గారు, శ్రీ డి ఆదినారాయణ గారు, హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టెక్కలి. సార్ మీరు ఈరోజు క్లాస్ను స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ని స్టార్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కనిపిస్తుందమ్మా స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై డియర్ సార్ సతీష్ కుమార్ గారు. అయితే నాకు ఈరోజు ఎలక్ట్రో కెమిస్ట్రీ మా పిల్లలకు చెప్పండి అని నాకు ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్కి పాఠం చెప్పాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ఏ లెక్చరర్కైనా ఇది మంచి అవకాశంగానే భావిస్తాం, ఏ లెక్చరర్ అయినా. అయితే నేను ఈ టాపిక్ని మీకు 1 డేలో చెప్పడం అనేది దాదాపు అసంభవం. అయినప్పటికీ 2014 నుంచి 2019 వరకు ఆల్ ప్రీవియస్ ఆసెట్ పేపర్స్ తీసుకొని అనలైజ్ చేసి ఆ బిట్స్, దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ చేయండి అమ్మా, తర్వాత ఎవరు రాసుకోవద్దు. ఎందుకంటే ఈ క్లాస్ కంప్లీట్ అయ్యాక ఈ పీడిఎఫ్ని మీకు పంపిస్తాను గ్రూప్లోకి, కాబట్టి ఎవరు రాయొద్దు. నేను ఏం చెప్తాను అనేది వినండి, ఎందుకంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు టైం ఉండదు. కాబట్టి మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో నేను చెప్పిన ప్రతి సెంటెన్స్ని వింటారని ఆశిస్తున్నాను.
నేను కూడా నెమ్మదిగా చెప్తాను. అలాని మరీ స్లోగా వెళ్ళటానికి కూడా అవ్వదు. అలాని భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ 2014 నుంచి 19 వరకు ఉన్న పేపర్స్ లో ఉన్న బిట్స్, వాటి కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేసినట్లయితే మనకు 90% ఎలక్ట్రోకెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయింది, కవర్ అయిపోయినట్టే. ఓకేనా? మీరు మాత్రం ఎవరు నోట్ చేయొద్దు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వినటానికి ప్రయత్నించండి. ఫస్ట్ నేను ఒక బిట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ 10 seconds. Okay. Am I audible to all of you clearly? Yes, sir. Please tell me. Yes, sir. Anybody. Okay, thank you. First bit చూడండి అమ్మా ఒకసారి. When a lead storage battery is charged, it acts as. lead storage బ్యాటరీని మనం ఛార్జింగ్ పెడితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఏ, ఎలక్ట్రోలిటిక్ సెల్, విద్యుత్ విశ్లేషణ ఘటము. బి, గాల్వానిక్ సెల్. సి, కాన్సంట్రేషన్ సెల్ విత్ ట్రాన్స్ఫరెన్స్, బదిలీతో గాఢత ఘటము అంటాం. డి, కాన్సంట్రేషన్ సెల్ వితౌట్ ట్రాన్స్ఫరెన్స్, బదిలీ లేకుండా గాఢత ఘటము అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యుత్ విశ్లేషణ ఘటం అంటే ఏంటి, గాల్వానిక్ ఘటం అంటే ఏంటో మనకు తెలియాలి. విద్యుత్ విశ్లేషణ ఘటము, ఎలక్ట్రోలిటిక్ సెల్ అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చేది. ఎలక్ట్రోలిటిక్ సెల్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. మరి గాల్వానిక్ సెల్ అంటే ఏంటో తెలుసా? ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం, విద్యుత్ రసాయన ఘటానికి ఎగ్జాంపుల్. దీన్నే మనం వాల్టాయిక్ సెల్ అని కూడా అంటాం. గాల్వానిక్ సెల్ అన్న వాల్టాయిక్ సెల్ అన్న ఒకటే. చెప్పినాను. ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయరా, అది మాకు కనిపించట్లేదు. స్క్రీన్ షేరింగ్ చేసింది కనిపించట్లేదా? నో సార్, స్క్రీన్ మాకు కనిపించడం లేదు. ఓకే ఓకే, 1 minute. కనపడుతుంది. కనిపిస్తుంది సార్. కనిపించట్లేకపోవడం ఏంటన్నా? సిగ్నల్ ప్రాబ్లం సార్ వాళ్ళకి. కనిపిస్తుంది సార్. అదే నాకు అదే డౌట్ వస్తుంది. ఓకే, కనిపిస్తుంది కదా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. మరి నాకు కనిపిస్తుంది, ఎందుకంటే నేను కరెక్ట్ ప్రాసెస్ లోనే వచ్చాను. కొంతమందికి కనిపించి కొంతమందికి కనిపించట్లేదంటే సిగ్నల్ ప్రాబ్లమ్స్. ఓకేనా సార్? ఒక్క నిమిషం, ప్లీజ్. కనిపించట్లేదా? అవును సార్, నాకు ఫుల్ సిగ్నల్ ఉంది సార్. సిగ్నల్స్ ఉన్నాయి కానీ మాకు కనిపించడం లేదు. 1 minute. 1 minute. స్క్రీన్ షేర్ చేయండి సార్. ఒకసారి చేస్తాను, స్క్రీన్ షేర్ చేశాను మధ్యలో. ఇప్పటికి జాయిన్ అవుతూనే ఉన్నారు. కనిపిస్తుంది ఇప్పుడు? ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుంది. చిన్న టెక్నిక్. ఓకే, నో, డోంట్ వరీ. ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఓకేనన్నా, మరొకసారి చదువుతా, అలా స్పీడ్ పెంచుతాను. వెన్ ఏ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఈజ్ చార్జ్డ్, ఇట్ యాక్ట్స్ యాజ్. లెడ్ స్టోరేజ్ బ్యాటరీని మనం ఛార్జింగ్ ప్రాసెస్ లో పెట్టినప్పుడు అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది? విద్యుత్ విశ్లేషణ ఘటంగా ప్రవర్తిస్తుందా, గాల్వానిక్ ఘటంగా ప్రవర్తిస్తుందా, లేదా కాన్సంట్రేషన్ సెల్ విత్ ట్రాన్స్ఫరెన్స్, బదిలీతో గాఢత ఘటంగా ప్రవర్తిస్తుందా, కాన్సంట్రేషన్ సెల్స్ వితౌట్ ట్రాన్స్ఫరెన్స్, బదిలీ లేకుండా గాఢత ఘటంగా పనిచేస్తుందా? ఈ బిట్ ఆన్సర్ చేసే ముందు ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీని ఆటోమొబైల్స్ లో వాడతారు, నన్ను మోటార్ వాహనాల్లో వాడతారు. ఇవి ఇందులో సాధారణంగా 6 చిన్న బ్యాటరీస్, 6 బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాటరీ కెపాసిటీ 2 volts.
6 into 2 volts అంటే సిరీస్ లో కనెక్ట్ చేయబడతాయి. 6 into 2 volts 12 volts అన్నమాట. రివర్సిబుల్ బ్యాటరీ, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్సిబుల్ బ్యాటరీ ఆటోమొబైల్స్ లో వాడతారు. అయితే ఇది ఆన్సర్ చేసే ముందు అంటే దీనికి సాధారణంగా 12 volts ఉంటుంది దీని పొటెన్షియల్. మనం మోటార్ వెహికల్స్ లో వాడతాం. అయితే విద్యుత్ విశ్లేషణ ఘటం అంటే ఏంటి, విద్యుత్ రసాయన ఘటం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలిటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్? విద్యుత్ విశ్లేషణ ఘటం అంటే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చేది. విద్యుత్ రసాయన ఘటం అంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాల్వానిక్ సెల్ ఆర్ వాల్టాయిక్ సెల్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. విద్యుత్ రసాయన ఘటము అంటాం. ఏం చేస్తుంది? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. దిస్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అయితే ఇక్కడ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఏమని చెప్పాను? రివర్సిబుల్ బ్యాటరీ అని చెప్పాను. రివర్సిబుల్ బ్యాటరీ అంటే దానికి సెల్ రియాక్షన్ ఒకసారి చూడండి. లెడ్ ఉంటుంది, స్పాంజ్ లెడ్ ఉంటుంది, లెడ్ ఆక్సైడ్ పౌడర్ ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. మరి పూర్తి స్థాయిలో మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో, మనం బ్యాటరీని వాడినప్పుడు ఏమవుతుందన్న డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రోకెమికల్ సెల్ గా పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. ప్లీజ్ 1 minute ప్లీజ్. సార్ ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు వీళ్ళు. ప్రాబ్లం అదే. ఒక లెడ్ స్టోరేజ్ బ్యాటరీని మనం వాడుతున్నాం అనుకోండి, డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అయ్యే ప్రక్రియ ఎలక్ట్రోకెమికల్ సెల్. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోకెమికల్ సెల్. ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఏం చేస్తాం మనం? ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తాం. కాబట్టి ఎలక్ట్రోలిటిక్ సెల్ గా పనిచేస్తుంది. ఓకే, it acts as electrolytic cell when charged. It acts as electrochemical cell when discharged. మనకి ఏంటన్నారు అన్న బిట్ లో? when lead storage battery is charged, it acts as, మీరే చెప్పండి, electrolytic cell, విద్యుత్ విశ్లేషణ ఘటము. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? విద్యుత్ విశ్లేషణ ఘటం ఏం చేస్తుంది? విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఎప్పుడైతే రిక్వైర్డ్ కెమికల్స్ ఏర్పడతాయో మళ్ళీ వర్క్ చేయడం ప్రారంభిస్తుంది. అలా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే బ్యాటరీ వర్క్ చేస్తుందో ఏమవుతుంది? డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జింగ్ ప్రాసెస్ లో ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే గాల్వానిక్ సెల్ గా పనిచేస్తుంది. ఛార్జింగ్ ప్రాసెస్ లో ఎలక్ట్రోలిటిక్ సెల్ గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటన్నా? ఎలక్ట్రోలైటిక్ సెల్. గుడ్. ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ సెల్ అయితేనే రెండు ప్రక్రియలు జరుగుతాయి. ఇప్పుడు మీకు సెల్ రియాక్షన్ వేశాను కదా, ఇది ఓన్లీ డిశ్చార్జింగ్ ప్రాసెస్. ఇదే బ్యాటరీని ఛార్జింగ్ పెట్టామనుకోండి, రివర్సిబుల్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుతుంది అన్నమాట. చాలు, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. లెట్ us go to సెకండ్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఆన్సర్ చేసేటప్పుడు చేసిన వెంటనే మళ్ళీ మ్యూట్ చేయండి అన్న, రీసౌండింగ్ వస్తుంది. మీకు తెలుసు ఆ విషయం. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ ఇన్ గ్రామ్స్ when a current of 10 amperes is passed for 965 seconds through aqueous sodium sulfate solution. సోడియం సల్ఫేట్ జలద్రావణం ద్వారా 965 సెకండ్ల పాటు 10 ఆంపియర్స్ విద్యుత్తును పంపిస్తే ఎలక్ట్రోడ్ వద్ద లిబరేట్ అయినటువంటి ఆక్సిజన్ వెయిట్ ఎంత గ్రాముల్లో అడిగాడు. ఎప్పుడైనా వాట్ ప్రాబ్లం చేసేటప్పుడు వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ఆస్కింగ్, ఈస్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ గివెన్ అండ్ ఆస్కింగ్ అనేది మీరు ప్రశ్నించుకోవాలి. ఏమి ఇచ్చాడు, ఏమి అడిగాడు, ఆ ఇచ్చిన దానికి ఆ అడిగేదానికి ఏదైనా రిలేషన్ ఉందా అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్వశ్చన్, దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్. సో ఎప్పుడైనా 10 ఆంపియర్ల విద్యుత్తు టైము ఎంత లిబరేట్ అయిందని అడిగాడంటే ఫ్యారడే లా అండి.
ఫ్యారడేస్ ఫస్ట్ లా. ఓకేనా? ఫ్యారడే ఫస్ట్ లా. దానికి సూత్రం ఏంటి? ఎలక్ట్రోడుల వద్ద ఒక విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో, అంటే డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోడుల వద్ద నిక్షిప్తమైన అంటే డిపాజిట్ అయిన లేదా లిబరేట్ అయిన అంటే వెలువడిన లేదా అండర్గోస్ డిజల్యూషన్ విద్రావణం చెందిన ఏదైనా ఒక పదార్థం యొక్క వెయిట్ కనుక్కోవడానికి సూత్రం ఏంటి? M is equal to ECT by 96,500. డైరెక్ట్ రిలేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. M is equal to E into C into T by 96,500 కూలమ్స్. ఈ 96,500 కూలమ్స్ అంటే ఏంటనన్నా 1 ఫారెడ్. 1 ఫారెడే ఈజ్ ఈక్వల్ టు 96,500 కూలంబులు. అంటే ఒక మోల్ ఎలక్ట్రానులు మోసుకుపోయే విద్యుదావేశం. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మోసుకుపోయినటువంటి విద్యుదావేశ పరిమాణాన్ని 1 ఫారడే అంటారు. ఆ 1 ఫారడే విలువ ఎంత? 96,500 కూలంస్. మరి వాట్ ఈజ్ ఈ? ఈక్వివాలెంట్ వెయిట్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, తుల్య భారము అంటాం. ఆక్సిజన్ అడిగారు కదా, ఆక్సిజన్ వెయిట్ అడిగారు కదా, ఆక్సిజన్ తుల్య భారం కట్టాలి. సి అంటే కరెంట్, ఇట్ షుడ్ బి ఇన్ యాంపియర్స్. టి అంటే టైం టేకెన్ డ్యూరింగ్ ద ప్రాసెస్, పట్టిన కాలం ఖచ్చితంగా సెకండ్స్ లోనే ఉండాలి. వింటున్నారా? వాడు ఒక్కొక్కసారి మినిట్స్ లో ఇస్తాడు, అవర్స్ లో ఇస్తాడు, మీరు సెకండ్స్ లోకి మార్చుకోవాలి. టైమ్ షుడ్ బి ఇన్ సెకండ్స్ ఆల్వేస్, కరెంట్ షుడ్ బి ఇన్ యాంపియర్స్. ఇక తెలియదేంటి? ఈ తుల్య భారము, గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. అయితే ఇక్కడ సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేస్తే సోడియం అయాన్ అత్యధిక ధన విద్యుదాత్మకతను కలిగి ఉండటం వలన ఎలక్ట్రోడ్ల వద్ద డిపాజిట్ అవ్వదు. మరి దానికి బదులుగా ఏంటి చర్య జరుపుతుంది? ఇక్కడ క్లియర్ గా రాశాను చూడండి. క్యాథోడ్ దగ్గర వాటర్ యాక్టివస్ సొల్యూషన్ అన్నాను కదా, సోడియం సల్ఫేట్ జలద్రావణం అన్నాం, అంటే నీరు ఉంది. ఈ నీరు క్యాథోడ్ వద్ద 4 ఎలక్ట్రాన్లు. ఈ రియాక్షన్ ఒకసారి చూడండి. 4H2O plus 4 electrons gives rise to 2H2 plus 4OH minus. 4 H2O మాలిక్యూల్స్ 4 ఎలక్ట్రాన్లు తీసుకొని 4OH మైనస్ అయాన్స్ ఇస్తాయి. H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్లు చేర్చబడుతున్నాయి కాబట్టి దీన్ని రిడక్షన్ అంటాం, క్షయీకరణము అంటాం. ఈ 4OH మైనస్ అయాన్స్ యానోడ్ వద్దకు వెళ్తాయి. యానోడ్ దగ్గర ఏమవుతుంది? ఆక్సిడేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకున్నా, ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ ఆక్సిడేషన్ ఆల్వేస్ టేక్స్ ఎట్ యానోడ్. యానోడ్ వద్ద ఎల్లప్పుడూ ఆక్సీకరణం జరుగుతుంది, అంటే ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. రిడక్షన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ అట్ క్యాథోడ్. క్యాథోడ్ వద్ద ఏం జరుగుతుంది? క్షయీకరణం. గుర్తుపెట్టుకోండి, ఏ సెల్ అయినా ఒక ఎలక్ట్రాలసిస్ ప్రక్రియలో క్యాథోడ్ వద్ద క్షయీకరణము, యానోడ్ వద్ద ఆక్సీకరణం జరుగుతుంది. ఓకేనా? ఓ మీన్స్ ఆక్సిడేషన్, ఆర్ మీన్స్ రిడక్షన్. సో ఎప్పుడైతే క్యాథోడ్ దగ్గర 4 OH మైనస్ అయాన్లు ఏర్పడతాయో ఈ 4 OH మైనస్ అయాన్లు యానోడ్ వద్దకు వచ్చి ఆక్సిడైజ్ అవుతాయి. ఏ విధంగా అవుతాయి? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది యానోడ్ వద్ద, వాటర్ రిలీజ్ అవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ అవ్వటానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరమయ్యాయనన్నా? ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవసరమయ్యాయి? ఎవరొక్కరు సమాధానం ఇవ్వండి చాలు. 4 moles of That is more important. That means 4 electrons are involved in the process. Please mute yourself. కాబట్టి GeWO2 కడతాం. ఈ అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్, అంటే మాలిక్యులర్ వెయిట్ బై 4 అన్నమాట అర్థం. వాట్ ఈస్ 4? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. చూడండి, ఇక్కడ 4 కంటే తక్కువ చాయిస్ లేదు. ఎందుకు? 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఉండాలి. 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఏర్పడటానికి ఇక్కడ 4 OH మైనస్ అయాన్లు రిక్వైర్డ్ అయ్యాయి. సో 4 ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేశాయి. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఈక్వేషన్ మీరు రాయగలిగితే చాలా సింపుల్ ప్రాబ్లం, కొద్దిగా మంచి ప్రాబ్లం. సో మాలిక్యులర్ వెయిట్ ఎంతమ్మా ఆక్సిజన్? 32/4 అంటే 8.
అంటే ఈ విలువ ఎంత, ఈ విలువ ఎంత 8, సి విలువ 10 ఆంపియర్స్, టీ విలువ ఎంత 965 సెకండ్స్. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, ఎం వాల్యూ 0.8 grams. సో the amount of oxygen liberated at anode is 0.8 grams. So answer is B. ఓకేనా? ఎప్పుడైనా కరెంట్ ఇచ్చి, టైం ఇచ్చి, ఒక ఎలక్ట్రోలైట్ ఇచ్చి, ఏదైనా ఎలక్ట్రోడ్ వద్ద డిపాజిట్ అయినా లేదా డిజల్యూషన్ అయినా లేదైనా లిబరేట్ అయినటువంటి గ్యాసెస్ అయితే లిబరేషన్ అంటారండి. వెలువడిన అనే పదం వచ్చి ఎప్పుడు వస్తుంది, గ్యాసెస్ అయితే. నిక్షిప్తమైన అంటే లోహాలు ఏవైతే క్యాథోడ్ వద్ద డిపాజిట్ అవుతాయి అవి. ఒక్కొక్కసారి డిజల్యూషన్ విద్రావణం చెందుతాయి, డికంపోజ్ అవుతూ ఉంటాయి. ఆ డికంపోజ్ అయినటువంటి పదార్థం యొక్క భారం కూడా కట్టడానికి ఇదే సూత్రాన్ని వాడతాం. ఎం ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E ఇంటూ సి ఇంటూ టీ బై 96,500. దట్స్ ఆల్. ఓకే, ఫారడే ఫస్ట్ లా అంటాం నన్న. ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లం అడుగుతూ ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఇది ఏ పేపర్లో ఇచ్చాడు అనుకున్నారు, 2019 రీసెంట్ పేపర్లో ఇచ్చున్నాడు ఈ రెండు ప్రాబ్లం. సో లెట్ us మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. ఇది మంచి బిట్ అండి. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద సెల్ రియాక్షన్. సెల్ రియాక్షన్ ఏంటి ఇచ్చాడో చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ క్యాటయాన్ గివ్స్ రైజ్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ వై. ఈ రియాక్షన్ ఒక్కసారి చూస్తే ఎవరైనా చెప్పగలరా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అందులో? ఆ రియాక్షన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అని అనుకుంటున్నారు మీరు? 1 electron. ఓన్లీ 1 ఎలక్ట్రాన్. వెరీ గుడ్. మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి, ఇమీడియట్ మ్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ గివ్స్ రైజ్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ వై. ఈ సెల్ రియాక్షన్ ఇచ్చాడు ఘటచర్య. ఈ ఘటచర్యలో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఇచ్చాడు ఎంతంటే -1 ఇంటూ 10⁻³ వోల్ట్ పెర్ కెల్విన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఎంట్రోపీ చేంజ్ డ్యూరింగ్ వర్కింగ్ ఆఫ్ సెల్. ఘటచర్య జరుగుతున్నంతసేపు ఎంట్రోపీ చేంజ్ అంటే డెల్టా ఎస్ ఎంత అని అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా అమ్మా ఇది, డైరెక్ట్ ఫార్ములా. చేంజ్ ఇన్ ఎంట్రోపీ, ఎంట్రోపీ చేంజ్ డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు -NF ఇంటూ డోఈ బై డోటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇక్కడ ఈ అనేది సెల్ పొటెన్షియల్, ఘటం యొక్క పొటెన్షియల్. ఈఎంఎఫ్ అంటాం. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం, విద్యుత్ చాలక బలము అంటాం, దాన్నే పొటెన్షియల్ అంటాం. సో డోఈ బై డోటీ, టీ అంటే కెల్విన్ టెంపరేచర్, డోఈ బై డోటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇస్ కాల్డ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటమ్మా, డోఈ బై డోటీ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇది ఇచ్చేసాడు మనకి. ఎంత ఇచ్చాడు టెంపరేచర్ కోఎఫిషియంట్, ఎంత ఇచ్చాడు -1 ఇంటూ 10⁻³ వోల్ట్స్ పర్ కెల్విన్ ఇచ్చాడు. ఎఫ్ అంటే మనకు తెలుసు 96,500 కూలమ్స్. ఎన్ అంటే ఎంత ఇప్పుడే చెప్పారు, ఒక అమ్మాయి ఎవరో చెప్పారు 1. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ ద సెల్ రియాక్షన్ డ్యూరింగ్ ద వర్కింగ్ ఆఫ్ సెల్ ఈజ్ 1. సో డైరెక్ట్ గా డెల్టా ఎస్ లో సబ్స్టిట్యూట్ చేయండి, యు గెట్ +96.5 జౌల్ పర్ కెల్విన్. దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఏ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇక 4th బిట్ వెనక్కి విడిచిపెడుతున్నాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? క్లియర్ గా వింటున్నారు అందరూ? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి అమ్మా. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గా వెళ్తుంది క్లాసు. ఇప్పుడు 3 బిట్స్ ఆన్సర్ చేశాను, ప్రాబ్లం లేదు కదా? No problem, Yes. sir. ఓకేనన్నా. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. లిసన్ కేర్ఫుల్లీ. నౌ కండక్టర్స్ అంటే ఏంటి? ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయో వాటిని వాహకాలు అంటాం, కండక్టర్స్ అంటాం. ద సబ్స్టెన్సెస్ విచ్ అలో ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్ అంటాం. కండక్టర్స్ ప్రధానంగా 2 టైప్స్, ఎలక్ట్రానిక్ కండక్టర్స్,
ఎలక్ట్రోలిటిక్ కండక్టర్స్. ఎలక్ట్రానిక్ కండక్టర్స్ ని మనము మెటాలిక్ కండక్టర్స్ అని కూడా అంటాం, లోహ వాహకాలు అంటాం. ఎందుకంటే ఆల్ మెటల్స్ కమ్ అండర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్, లోహ వాహకాలు అంటాం. లోహ వాహకాలు అన్ని లోహాలు, లోహాల వాహకత్వానికి కారణం ఎవరు? ఎలక్ట్రాన్స్, స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ flow of electricity or conductance for electronic conductors. ఎలక్ట్రానిక్ వాహకాలు అంటే ఏంటి? ఎలక్ట్రానుల ప్రవాహం వలన విద్యుత్తును ప్రవహింపజేసేవి అని అర్థం. అన్ని లోహాలు, దాంతో పాటుగా ఒక హీరో ఉన్నారు, ఎవరు? గ్రాఫైట్. గ్రాఫైట్ మెటల్ కాదు, కానీ మెటాలిక్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఉత్తమ విద్యుత్ మరియు ఉష్ణ వాహకం. It is a good conductor of heat and electricity, graphite. So graphite also comes under electronic conductor. Loha vahakalu, metallic conductors antam. The second one very important for chemistry now is electrolytes, all electrolytic or electrolytic conductors. Vidyut విశ్లేష్యాలు అంటాం. ఎలక్ట్రోలైట్స్ మనకి ఆమ్లాలు గాని, క్షారాలు గాని, లవణాలు గాని. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో విఘటనము చెందడం ద్వారా విద్యుత్ ప్రవాహానికి కారణమయ్యేవి అని అర్థం. కాబట్టి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఈ మూడు కూడా వాటి ద్రవ స్థితిలో గలన స్థితి అంటాం, ఫ్యూజ్డ్ స్టేట్ అంటాం. ఫ్యూజ్డ్ స్టేట్ అంటే ఏంటమ్మా? ఒక ఘన పదార్థాన్ని వేడి చేయడం ద్వారా ద్రవ స్థితిలోనికి మార్చడాన్ని ఫ్యూజన్ అంటాం. ఏదైనా ఒక సాలిడ్ ని వేడి చేయడం ద్వారా ద్రవ స్థితిలోనికి మార్చాలి, దాన్ని ఫ్యూజన్, గలనము అంటాం. కాబట్టి ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ గలన స్థితిలో గాని లేదా యాక్టివస్ సొల్యూషన్, జలద్రావణాల్లో కూడా, అంటే ఏంటి? నీటిలో కరిగించామనుకోండి, లేదా ఇతర సాల్వెంట్ ఎందులోనో కరిగించామనుకోండి, సాధారణంగా నీటిలో కరిగించామనుకోండి, ద్రవ స్థితిలోకి వస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ అనేవి వాటి మాల్టన్ స్టేట్ ఆర్ ఫ్యూజ్డ్ స్టేట్ లో గాని, యాక్టివస్ స్టేట్ లో గాని వాహకాలుగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ విద్యుత్ విశ్లేష్యాలు అంటాం. ఓకేనా? అయితే ఎలక్ట్రానిక్ వాహకాలు విద్యుత్ వాహకతకు కారణం ఎవరు? ఎలక్ట్రాన్లు. మరి ఎలక్ట్రోలైట్ల విద్యుత్ వాహకానికి కారణం ఎవరో తెలుసా? మొబిలిటీ ఆఫ్ అయాన్స్, అయానుల చలనశీలత. అయానులు విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో, ఆ విద్యుత్ విశ్లేషణ ఘటంలో ఉన్న అయానులు ఎలక్ట్రోడుల వైపు, వ్యతిరేక ఎలక్ట్రోడుల వైపు ఎంత ఫాస్ట్ గా చలిస్తే అంత విద్యుత్తును మోసుకుపోతాయి, అంత విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తాయి, అంత కండక్టెన్స్ ని కలిగిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మరి డెప్త్ గా వెళ్ళను. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి? విశిష్ట వాహకత అంటే ఏంటి? విశిష్ట వాహకత చెప్పుకునే ముందు, ఏదైనా ఒక పదార్థము గుండా, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహించింది అనుకోండి, ఆ విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, కొంతవరకు అడ్డుకుంటాయి. వాటినే రెసిస్టెన్స్ అంటాం. ఎవ్రీ సబ్స్టెన్స్ ఇన్ ద యూనివర్స్ హ్యాస్ సమ్ రెసిస్టెన్స్. నిరోధము, దానికి ప్రమాణాలు ఏంటి? ఓం. నిరోధానికి వ్యుత్క్రమం, రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకో, కండక్టెన్స్ అంటాం. కండక్టెన్స్ అన్నా కండక్టివిటీ అన్న ఒకటేనన్నా, వాహకత అంటాం. C = 1/R. R అంటే ఓం కదా, మరి 1/R అంటే ఏమవుతుంది? ఓం ఇన్వర్స్. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్. C అంటే కండక్టెన్స్, వాహకత. వాహకతకు ప్రమాణాలు ఏంటి? ఓం ఇన్వర్స్ ఆర్ మో, మో, MHO, మో ఆర్ సీమెన్. ఒక స్పెషల్ యూనిట్ కూడా ఉందనన్న, సీమెన్. సీమెన్ కి 1 సీమెన్ = 1 ఓం ఇన్వర్స్, అంతే, ఇంకేదో అనుకోకండి. 1 సీమెన్ 1 ఓం ఇన్వర్స్, దట్స్ ఆల్. సో కండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటమ్మా? ఓం ఇన్వర్స్ ఆర్ మో ఆర్ సీమెన్, కండక్టెన్స్ అంటే. మరి స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి? విశిష్ట వాహకత అంటే ఏంటి? ద కండక్టెన్స్ ఆఫ్
1 cc of electrolyte solution is called specific conductance. ఒక cc అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 ml, ఒక 1 ml క్యూబ్ తీసుకొని ఆ 1 ml క్యూబ్ లో ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటే ఆ 1 ml ఆర్ 1 cc వాల్యూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ద్రావణం ప్రదర్శించే వాహకతనే విశిష్ట వాహకత అంటాం, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఫార్ములా చూడండి అమ్మా, K is equal to C into L by A. C అంటే ఏంటి? కండక్టెన్స్, వాహకత. L అంటే లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. ఆర్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ తీసుకొని జలద్రావణం తీసుకుంటే రెండు ఎలక్ట్రోడ్ల మధ్య దూరం, డిస్టెన్స్ L. ఆర్ ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్, ఎలక్ట్రోడ్ యొక్క మధ్యఛేద వైశాల్యం, అడ్డుకోత వైశాల్యం అంటాం. ఒక్కసారి చూడండి, మీ అందరికీ తెలుసు కండక్టోమెట్రీ, మనకి 4th సెమ్ లో కండక్టోమెట్రీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. అందులో కండక్టోమీటర్స్ మనం చూసాం. అందులో సెల్ కాన్స్టెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ అనమాట, ప్రతి సెల్ కి ఫిక్స్డ్ ఇది. సో ఇక్కడ చూడండి అమ్మా, స్పెసిఫిక్ కండక్టెన్స్ విశిష్ట వాహకతని K తో సూచిస్తాం. K is equal to C into L by A. ఈ L by A ఏమంటాం తెలుసా? సెల్ కాన్స్టెంట్. చాలా సార్లు అడుగుతున్నాడమ్మా. L by A ఏమంటాం? సెల్ కాన్స్టెంట్, ఘట స్థిరాంకము అంటాం. ఘట స్థిరాంకము గుర్తుపెట్టుకోండి, L by A. దీనికి యూనిట్స్ ఏంటి? L ని సెంటీమీటర్ లో తీసుకుంటే ఏని సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు సెంటీమీటర్ బై సెంటీమీటర్ స్క్వేర్ ఏమవుతుంది? 1 by సెంటీమీటర్, సెంటీమీటర్ ఇన్వర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ కాన్స్టెంట్ అంటే సెంటీమీటర్ ఇన్వర్స్. సాధారణంగా సెంటీమీటర్ ఇన్వర్స్ లోనే కొలుస్తాం. పొరపాటును మీటర్ ఇన్వర్స్ ఇచ్చిన రైటే. సాధారణంగా ఘట స్థిరాంకానికి ప్రమాణాలు ఏంటమ్మా? సెంటీమీటర్ ఇన్వర్స్. L by A ఏమంటాం? సెల్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, మరి L by A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? K by C అవుతుంది కదా. అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ బై కండక్టెన్స్ గివ్స్ సెల్ కాన్స్టెంట్. మరి స్పెసిఫిక్ కండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటి? ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్ సిజిఎస్ లో. మరి SI యూనిట్ లో ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్ అవుతుంది. లేదా ఓమ్ ఇన్వర్స్ అంటే ఏంటి చెప్పాను? సీమన్. కాబట్టి S ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్. ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, ఒక బేకర్ లో ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంది. ఒక బేకర్ తీసుకున్నారు, ఆ బేకర్ లో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంది. దానికి మీరు వాటర్ కలుపుతున్నారు, అంటే డైల్యూషన్ అంటాం, విలీనత. డైల్యూషన్ పెంచిన కొలది ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ తగ్గుతుంది. వెదర్ ద గివెన్ ఎలక్ట్రోలైట్ ఈస్ వీక్ ఆర్ స్ట్రాంగ్ డజంట్ మ్యాటర్. ఒక బలహీన ఎలక్ట్రోలైట్ అయినా ఒక బలమైన ఎలక్ట్రోలైట్ అయినా విలీనత పెరిగిన కొలది స్పెసిఫిక్ కండక్టెన్స్ తగ్గుతుంది. ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ అయాన్స్ పర్ సిసి డిక్రీజెస్ అన్నమాట. ఒక సిసి ఘనపరిమాణంలో ఉన్న అయాన్ల సంఖ్య తగ్గిపోతుంది. సో డైరెక్ట్ గా కంటస్థ పెట్టండి. వీక్ ఎలక్ట్రోలైట్ అయినా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని విలీనత చేసిన కొలది, విలీనత పెంచిన కొలది దాని విశిష్ట వాహకత ఏమవుతుంది? తగ్గుతుంది. రైట్. లెట్ us come to another very important concept, equivalent conductance. తుల్యాంక వాహకత అంటాం. తుల్యాంక వాహకత అంటే ఏంటి కాదు నాన్న, ఒక బేకర్ తీసుకుంటాం, ఆ బేకర్ లో కొంత వాటర్ తీసుకుంటాం. ఈ వాటర్ ఘనపరిమాణం VML అనుకుందాం, VCCRML అనుకుందాం. దీంట్లో డిస్టిల్ వాటర్ తీసుకున్నాం, ప్యూర్ వాటర్. దీంట్లో 1 గ్రామ్ ఈక్వివాలెంట్ ఎలక్ట్రోలైట్ కరిగించాను. 1 గ్రామ్ తుల్య భారము ఎలక్ట్రోలైట్ కరిగిస్తే అయాన్లుగా విడిపోతుంది. ఈ 1 గ్రామ్ ఈక్వివాలెంట్ ఎలక్ట్రోలైట్ ను కరిగించటం ద్వారా ఏర్పడిన అన్ని కేటయానులు యానయానుల యొక్క వాహకతనే తుల్యాంక వాహకత అంటాం. ఓకేనా? VML ఆఫ్ సొల్యూషన్ లో 1 గ్రామ్ తుల్యభారం ఎలక్ట్రోలైట్ ను కరిగించినప్పుడు దాని నుండి విడుదలైన అయానులు కలిగించే వాహకతనే తుల్యాంక వాహకత అంటాం. అదే 1 మోల్ అనుకోండి, మోలార్ వాహకత అంటాం. అది మొలారిటీ, ఇది నార్మాలిటీ. యునో ఎప్పుడైనా ఈక్వివాలెంట్ అని పదం వచ్చిందంటే కరస్పాండ్స్ టు నార్మాలిటీ.
మోలార్ అని పదం వచ్చిందంటే కరస్పాండ్స్ టు మొలారిటీ. రెండు కూడా ద్రావణాల గాఢతలు నిర్ణయించే పద్ధతులే. సో ఈక్వివలెంట్ కండక్టెన్స్ లాంబ్డాతో సూచిస్తాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V, అదొక సూత్రం. అలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ K/N. K అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్, N అంటే నార్మాలిటీ. మరి యూనిట్స్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓమ్ ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ ఇన్వర్స్. CGS లో అయితే ఒకవేళ SI పద్ధతులు అడిగాడు అనుకోండి, ఓమ్ ఇన్వర్స్ మారదు, గ్రామ్ ఈక్వివలెంట్ ఇన్వర్స్ మారదు, సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అవుతుంది అంతే తేడా. సో SI పద్ధతులు అయితే ఓమ్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ గ్రామ్ ఈక్వివలెంట్ ఇన్వర్స్. ఇది ఎట్లా వస్తుందో కూడా చెప్పొచ్చు. టైం వేస్ట్. ఓకేనా? మనకు టైం వేస్ట్, కంఠస్థ పెట్టండి. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటన్నా? ఓమ్ ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ ఇన్వర్స్ ఇన్ CGS. బట్ ఇన్ SI యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ గ్రామ్ ఈక్వివలెంట్ ఇన్వర్స్. ఒకవేళ మోలార్ కండక్టెన్స్ అని మ్యూతో సూచిస్తాం. మ్యూ లాంబ్డాకి బదులుగా మ్యూ సూచిస్తాం. సేమ్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ K/M వస్తుంది ఇక్కడ మొలారిటీ. అప్పుడు ఇక్కడ గ్రామ్ ఈక్వివలెంట్ బదులుగా మోల్ వస్తుంది. ఎవరైనా ఒక్కరు చెప్తారా? వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మ్యూ? ఎవరైనా ఒక్కరు చెప్పండి. జయరామ్ చెప్పునన్నా ఎవరొక్కరు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మ్యూ? టైం వేస్ట్ చేయొద్దు. ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అంతే. SI యూనిట్లు అయితే ఓమ్ ఇన్వర్స్ మీటర్ స్క్వేర్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ అయిపోయింది ఇంకా. ఓకేనా? అయితే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అయినా, ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అయినా, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా, గుర్తుపెట్టుకోండి, ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అయినా, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా డైల్యూషన్ పెంచిన కొలది లాంబ్డా కామా మ్యూ అంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్ బోత్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్. గుర్తుపెట్టుకోండి. వీక్ ఎలక్ట్రోలైట్ అయినా, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయినా డైల్యూషన్ విలీనత పెంచిన కొలది K విలువ తగ్గుతుంది, బట్ లాంబ్డా అండ్ మ్యూ విలువ పెరుగుతాయి. మంచి బిట్స్ అండి. వీక్ ఎలక్ట్రోలైట్ కి అయితే ఎందుకు పెరుగుతుందంటే, ఒక బలహీన ఎలక్ట్రోలైట్ కు గుర్తుపెట్టుకోండి అన్న, ఒక జస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్. ఒక 100 మాలిక్యూల్స్ ఎసిటిక్ యాసిడ్ నీటిలో కరిగించారు అనుకోండి, 2, 3, 4 అయనీకరణం చెందుతాయి. మరి నీటిని కలుపుతా ఉన్నారనుకోండి, అయనీకరణం పెరుగుతూనే ఉంటుంది. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజెస్ ఆన్ డైల్యూషన్ ఇన్ కేస్ ఆఫ్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ ఎలక్ట్రోలైట్. ఎప్పుడైతే అయనైజేషన్ పెరుగుతుందో అయాన్ల సంఖ్య పెరుగుతుంది. అయాన్ల సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో లాంబ్డా మ్యూ పెరుగుతాయి. చలనశీలత కూడా పెరుగుతుంది. విలీనతతో పాటు చలనశీలత పెరుగుతుంది. అయాన్ల సంఖ్య పెరుగుతుంది. అదే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ NaCl స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మీ అందరికీ తెలుసు. దాన్ని ఒక బేకర్ లో నీరు తీసుకొని కలిపిన వెంటనే 100 మాలిక్యూల్స్ 100 మాలిక్యూల్స్ కూడా అయనీకరణం చెందిపోతుంటాయి. సో అట్ ఇనీషియల్ స్టేజ్ all the electrolyte is completely dissociated into ions. మరి అయాన్ల సంఖ్య మారదు కదమ్మా. ఒకవేళ వీక్ ఎలక్ట్రోలైట్ అయితే నీటిని కలుపుతూ ఉంటే అంటే ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ డైల్యూషన్ అయాన్ల సంఖ్య పెరుగుతుంది. మరి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే మొదట 100% అయనైజ్ అయిపోతుంది కదా. ఇంకా మీరు నీటిని కలుపుతూ ఉంటే ఇంకా అయనీకరణం చెందడానికి ఏముంది? కానీ మొబిలిటీ పెరుగుతుంది, ఎక్కువ స్పేస్ వస్తుంది, నీటి శాతం ఎక్కువ అవుతున్న కొలది అవి ఫ్రీగా చెల్లించడానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్, లాంబ్డా అండ్ మ్యూ ఆల్సో ఇంక్రీజ్ విత్ డైల్యూషన్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ అబౌట్ స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్ అండ్ మోలార్ కండక్టెన్స్. ఇప్పుడు బిట్ చేద్దాం. నేను మరి మాట్లాడను, మీరే చేయాలి. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 0.1 మోలార్ HNO3 ఈజ్, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఇమీడియట్ క్యాచ్ చేయాలి. K విలువ ఇచ్చేసాడు 6.3 × 10⁻⁻² ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. K ఇచ్చాడు. ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ అని అడిగాడు. చూసారా ఏంటి ఇచ్చాడు అన్న? మొలారిటీ ఇచ్చాడు. చూసారా మొలారిటీ 0.1 మోలార్ HNO3 నైట్రిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు.
0.1 మోలార్. దాని స్పెసిఫిక్ కండక్టెన్స్ K ఇచ్చాడు 6.3 × 10⁻⁻2 ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. వాట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్? మోలార్ వాహకత అంటే ఏంటి? ఇది రిలేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం. మోలార్ వాహకత K సబ్స్టిట్యూట్ చేస్తారు, M సబ్స్టిట్యూట్ చేస్తారు, డైరెక్ట్లీ వి గెట్ 630 ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. ఎంత ఈజీగా చూడండి బిట్. ఓకే, లెట్ us మూవ్ టు అనదర్ ఎగ్జాంపుల్. వినిపిస్తుంది నాన్న? నా వాయిస్ వినిపిస్తుందా? మధ్య మధ్యలో అడుగుతా ఉంటా. వినిపిస్తుంది సార్. నైస్. అర్థమవుతుందా? క్లాస్ అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. నైస్. 6th బిట్. నౌ లెట్ us డిస్కస్ 6th బిట్. మీరే చెప్పాలి. వాహకత ఘటం యొక్క ఘట స్థిరాంకము ఏంటి అని అడిగాడు. మరి ఆన్సర్ డైరెక్ట్ చెప్పండి. వాట్ ఈస్ ద కండక్టివిటీ సెల్? L/A. నేనేం తయారు చేయలేదమ్మా, ప్రీవియస్ పేపర్స్ లో ఉన్న తీసుకొచ్చాను. 7th బిట్. ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఇప్పుడే చెప్పాను విశిష్ట వాహకతకు ప్రమాణాలు ఏంటి? ఓం ఇన్వర్స్ సెంటీమీటర్. ఇక కోల్రాష్ లా ఇది చెప్పుకునే ముందు 4th బిట్ ఒకటి విడిచిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద 8th బిట్, గుర్తుపెట్టుకోండి. 8th బిట్ చెప్పే ముందు మీకు ఇందాక చెప్పాను వీక్ ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని చెప్పాను. వీక్ ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కి HCl, NaOH, NaCl ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఆల్ సాల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. బట్ వీక్ ఎలక్ట్రోలైట్స్ కి మనం ఎస్టిక్ యాసిడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇట్లాంటివి చెప్పవచ్చు. ఒక వీక్ ఎలక్ట్రోలైట్ ని నీటిలో కరిగించామమ్మా. నీటిలో కరిగించినప్పుడు అది తక్కువగానే విఘటనం చెందుతుంది. దానికి నీటిని కలుపుతా ఉంటే అంటే విలీనత పెంచుతా ఉంటే అయాన్ల సంఖ్య పెరుగుతుంది. దట్ మీన్స్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇంక్రీజెస్ ఫర్ ఎ వీక్ ఎలక్ట్రోలైట్ ఆన్ డైల్యూషన్. ఒక వీక్ ఎలక్ట్రోలైట్ ని మనం విలీనత పెంచిన కొలది విఘటన అవధి పెరుగుతుంది, దేర్ ఫోర్ అయాన్ల సంఖ్య పెరుగుతుంది, దేర్ ఫోర్ కండక్టెన్స్ పెరుగుతుంది. అంటే ఈక్విలెంట్ కండక్టెన్స్ పెరుగుతుంది. మరి మనకి థియరీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ 3 ఉన్నాయి. అర్హీనియస్ థియరీ, ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అండ్ డెబై-హుకెల్ థియరీ. ఇది చదవండి. అర్హీనియస్ థియరీ, ఆస్ట్వాల్డ్ థియరీ can only explain about weak electrolytes. Both the theorems are applicable only to explain the conductance of weak electrolytes. బలహీన ఎలక్ట్రోలైట్లకు మాత్రమే అనువర్తించబడ్డాయి. ఏవి? అది బిట్టే. ఆస్ట్వాల్డ్ విలీనత నియమము, అర్హీనియస్ సిద్ధాంతం. బలమైన ఎలక్ట్రోలైట్ల యొక్క వాహకతను వివరించడంలో ఫెయిల్ అయిపోయాయి. టు ఎక్స్ప్లెయిన్ ద కండక్టెన్స్ of strong electrolytes, a new theory came that is called Debye-Huckel theory of strong electrolytes. బలమైన ఎలక్ట్రోలైట్ల డెబై-హుకెల్ సిద్ధాంతము అంటాం. జాగ్రత్త వినండి. మీకు ముందే చెప్పాను, అన్నీ నేను చెప్పను. డెబై-హుకెల్ థియరీలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు చెప్తా. లవణం తీసుకున్నాం అనుకోండి, ఒక ఎలక్ట్రోలైట్ ఒక లవణం తీసుకున్నాం అనుకోండి, ఘనస్థితిలోనే అయనీకరణం చెంది ఉంటుంది. అంటే ఘనస్థితిలోనే అయానులను కలిగి ఉంటుంది. అయనీకరణం అనే పదం వాడద్దు. ఒక సాల్ట్ తీసుకుంటే మనం అది ఈవెన్ సాలిడ్ స్టేట్ అయాన్లుగానే ఉంటుంది. అయాన్లుగా ఉన్నప్పటికీ కూడా విద్యుత్ వాహకతను ప్రదర్శించదు. కారణం ఏంటో తెలుసమ్మా? బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొబిలిటీ, చలనశీలత ఉంటుంది. చూసారా? ఎప్పుడైతే ఆ ఘన పదార్థంలో అయాన్లు ఉన్నప్పటికీ చలనశీలత ఎప్పుడైతే ఉండదో, there is no flow of electricity, there is no choice. ఎప్పుడైతే దాన్ని ద్రవ స్థితిలోనికి మార్చామో, గలన స్థితిలోనికి కానీ జలద్రావణ స్థితిలోనికి కానీ యాక్టివస్ స్టేట్ లోనికి మార్చామో, అప్పుడు అయాన్ల చలనశీలత పెరుగుతుంది. ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా వాహకత వస్తుంది. అయితే ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్ in their solutions depend upon
విస్కాసిటీ ఆఫ్ ద మీడియం, యానకం యొక్క స్నిగ్ధత మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక చీమను తీసుకొచ్చి ఒక బేకర్ నీటిలో వదిలామనుకోండి, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఒడ్డుకి. అదే చీమను ఒక పాత్రలో తేనో లేకపోతే ఆముదమో తీసుకొచ్చి వదిలామనుకోండి, వెళ్ళలేదు. దాని మొబిలిటీ తగ్గిపోతుంది. ఎందుకో మీకు తెలుసు, బికాస్ ఆఫ్ విస్కస్ నేచర్ ఆఫ్ ద లిక్విడ్. సో ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అయాన్స్ డిపెండింగ్ అపాన్ ద విస్కాసిటీ ఆఫ్ ద మీడియం, వెరీ ఇంపార్టెంట్. యానకం స్నిగ్ధత మీద ఆధారపడి ఉంటుంది. 2, ఎక్స్టెంట్ ఆఫ్ సాల్వేషన్, ద్రావణీకరణ విస్తృతి అంటాం. ద్రావణీకరణ విస్తృతి అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక లవణాన్ని, ఒక ఎలక్ట్రోలైట్ నీటిలో కరిగించామో, అండర్గోస్ అయనైజేషన్, క్యాటయాన్స్ యానయాన్స్ కింద విడిపోతుంది. ఎప్పుడైతే క్యాటయాన్స్ యానయాన్స్ కింద విడిపోతుందో, క్యాటయాన్ చుట్టూ నీటి అణువులు పేరుకుపోతాయి, యానయాన్ చుట్టూ కూడా నీటి అణువులు పేరుకుపోతాయి. అంటే ఎవ్రీ క్యాటయాన్ అండ్ యానయాన్ ఫ్రమ్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ associated or surrounded by number of water molecules, that is called extent of solvation. ఎక్కువ నీటి అణువులు చుట్టుముట్టేసాయి అనుకోండి, వాటి మొబిలిటీ తగ్గిపోతుంది. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఆర్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. దీని గురించి చెప్పను, పదాలు చాలు. అసౌష్ఠవ ప్రభావం. 4వది ఎలక్ట్రోఫోరసిస్, విద్యుత్ కణ సంచలనము. ఈ 4గింటిలో ఈ 2 మెయిన్. ఎందుకు సార్ ఈ 2 మెయిన్ అంటున్నారు అంటే, ఈ 2 కనుక పై 2 వచ్చేస్తాయి. సో ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్ డిపెండ్స్ అపాన్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రోఫోరసిస్. అసౌష్ఠవ ప్రభావము లేదా విరామ ప్రభావము మరియు విద్యుత్ కణ సంచలనంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు బలమైన ఎలక్ట్రోలైట్ ని కొద్దిపాటి నీటిలో కరిగించి ద్రావణాన్ని తయారు చేసాం అనుకోండి, ఈవెన్ అట్ మోడరేట్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, తక్కువ నీరు ఉండటం వలన, తక్కువ సాల్వెంట్ యానకం ఉండటం వలన అయాన్లు మొబిలిటీ తగ్గుతుంది. అందుకే కండక్టెన్స్ ఈవెన్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అయినప్పటికీ ఇనీషియల్ స్టేట్ లో వాటి వాహకత తక్కువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసమ్మా? దాని మొబిలిటీ తక్కువగా ఉంటుంది, గాఢత ఎక్కువగా ఉంటుంది. అంటే అయాన్లు ఎక్కువగా ఉంటాయి. అయాన్లు ఎక్కువగా ఉంటాయంటే ఫ్రీగా చెల్లించడానికి స్పేస్ ఉండదు. ఎప్పుడైతే నేను విలీనత పెంచావో ఆటోమేటిక్ గా స్పేస్ వస్తుంది, ఎక్కువ స్పేస్ వస్తుంది. ఆన్ డైల్యూషన్ మొబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో బోత్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ అండ్ molar conductance increases on dilution. So in case of strong electrolytes, the conductance increases on dilution is due to the increase in the mobility of ions. That is the important point. అలా మీరు సార్ నీటిని కలుపుతూ పోయామనుకోండి, వాట్ హ్యాపెన్స్ సార్? అలా డైల్యూషన్ పెంచుతూ పోయామనుకోండి, అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఎక్కువ వాటర్ కలిపేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా? అయాన్లు వీలైనంత దూరంగా వెళ్ళిపోయి ఆ అయాన్ల మధ్య ఎటువంటి ఇంటరయానిక్ అట్రాక్షన్స్ ఉండవు. ఆల్ ద ఇంటరయానిక్ అట్రాక్షన్స్ ఆర్ నలిఫైడ్ at that stage. That means both asymmetric effect and electrophoresis nullified or removed. ఎప్పుడైతే విరామ ప్రభావము ఎలక్ట్రోఫోరసిస్ రెండు 0 అయిపోతాయో మొబిలిటీ స్పీడ్ అవుతుంది. ఎప్పుడైతే మొబిలిటీ స్పీడ్ అవుతుందో every ion behaves in that case individually. అనంత విలీనత వద్ద ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉన్న ప్రతి అయాను స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది. ఈచ్ అయాన్ బిహేవ్స్ ఇండివిజువల్లీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. am I correct or not? అప్పుడు ఏ అయాన్ యొక్క కండక్టెన్స్ దాందే. సపోజ్ 10 అయాన్లు ఉన్నాయనుకోండి, అందులో 5 క్యాటయాన్లు 5 యానయాన్లు ఉన్నాయనుకోండి, ఆ 10 క్యాటయాన్ 5 యానయానులు 5 క్యాటయాన్ల యొక్క మొత్తము మోసుకుపోయిన మొత్తం విద్యుత్తు ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క వాహకత అవుతుంది. వాహకత అవుతుంది అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ దిస్ పాయింట్. అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈచ్ అయాన్ బిహేవ్స్ ఇండివిజువల్లీ. ప్రతి అయాన్ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంది. ఎటువంటి ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ ఉండదు, ఎలక్ట్రోఫోరసిస్ ఎఫెక్ట్ ఉండదు. సో దాన్ని ఆధారంగా చేసుకుని డెబ్బై హుకెల్ ఆన్ సాగర్ వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. lambda v is equal to lambda infinity minus of
A plus B into lambda infinity into root C. What is C? Concentration of the electrolyte solution. Electrolyte ద్రావణం యొక్క గాఢత. What is lambda infinity? Equivalent conductance at infinite dilution. అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క తుల్యాంక వాహకత. What is lambda V? Equivalent conductance of electrolyte solution at dilution V అంటే moderate. పరిమిత విలీనత వద్ద. రిలేషన్ చూసారా? ఇక మనకు తెలియనివేంటి A అండ్ B. ఓకేనా? ఇక్కడ A అనేది ఎలక్ట్రోఫారసిస్ ని మెజర్ చేస్తుంది, విద్యుత్ కణ సంచలనానికి మెజర్ అన్నమాట, మెజర్మెంట్. బి అనేది అసిమెట్రిక్ ఎఫెక్ట్ యొక్క మెజర్మెంట్. వీటి ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోండమ్మా. ఏ వాల్యూ 82.4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ డిటి ఇంటూ ఏటా. డి అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ద మీడియం. యానకం విద్యుత్ రోధక స్థిరాంకం అంటాం. టి అంటే పరమ ఉష్ణోగ్రత. ఏటా అంటే ఇందాక చెప్పాను విస్కాసిటీ ఆఫ్ ద మీడియం, స్నిగ్ధతా గుణకం. ఓకే, సో అందుకే ఈ రెండింటిలో ఫస్ట్ రెండు వచ్చేస్తాయని చెప్పాను. సో ఈ ఏబి విలువలు వాటర్ తీసుకున్నారనుకోండి, ఎప్పుడు వాటర్ వాటర్ వాటరే అంటున్నాను. ప్రతిసారి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో వాటరే ఉండని అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ ఉండొచ్చు, ఇంకేదైనా సాల్వెంట్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ వి యూజ్ వాటర్ యాజ్ మీడియం, యాజ్ సాల్వెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో ఇఫ్ వి టేక్ వాటర్ యాజ్ సాల్వెంట్ and if we maintain lab temperature or room temperature 25 degrees centigrade, the value of A is 60.2. The value of B is 0.229 ఉంటుందట. అయితే డెబై హుకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ అనేది కేవలం యూని వ్యాలెంట్ ఎలక్ట్రోలైట్స్ కే పూర్తిగా వర్తిస్తుంది. పూర్తిగా. చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. డెబై హుకెల్ థియరీ is applicable to explain the conductance of univalent electrolytes only. ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నటువంటి అంటే NaCl, అమ్మోనియం క్లోరైడ్ ఇట్లాంటివి, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి. యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఏక సంయోజక ఎలక్ట్రోలైట్లకు మాత్రమే అద్భుతంగా వర్తిస్తుంది. అలాగే 0.02 నార్మల్ గాఢత వరకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అధిక గాఢత అనుకోండి, డెబై హుకెల్ థియరీలో ఈ స్ట్రైట్ లైన్ మనం రాదు. మీరు ఒకసారి గమనించారమ్మా, ఇది y=mx+c రూపంలో ఉంది. ఒకసారి చూడండి, y=mx+c. కాకపోతే నెగటివ్ స్లోప్ ఉంది ఇక్కడ చూడండి. ఇది y అనుకోండి, లాంబ్డా రూట్ సి x యాక్సిస్ మీద తీసుకుంటే వి గెట్ స్ట్రైట్ లైన్ లైక్ దిస్, వి గెట్ స్ట్రైట్ లైన్. కాకపోతే ఇది మూల బిందువు గుండా పోదు, ఎందుకంటే స్లోప్ ఇక్కడ స్లోప్ ఏంటి -a+b ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ స్లోప్. ఓకేనా? వాలు ఇది కూడా బిట్టే. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అసిమెట్రిక్ ఎఫెక్ట్ వలన, విద్యుత్ కణ సంచలనం వలన, అంటే ఒక బలమైన ఎలక్ట్రోలైట్ ని నీటిలో కరిగించినప్పుడు అధిక గాఢతల వద్ద వాటి యొక్క స్పీడ్ తగ్గడానికి కారణం ఏంటమ్మా? వాటి స్పీడ్ తగ్గడానికి కారణం ఏంటి? అసిమెట్రిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోఫారసిస్. ఓకేనా? ఇప్పుడు బిట్ ఆన్సర్ చేద్దామా? మీరే చేయాలి, మరి మీరే చేయాలి. ఒక్కసారి 9th బిట్ చూడండి అమ్మా. కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. దీనికంటే ముందు ఇంకొక బిట్ చూశాను. రైట్, ఎక్కడైతే అక్కడ రాని. ఓకే, ద వన్ విచ్ డిక్రీజెస్ విత్ డైల్యూషన్, ద వన్ విచ్ డిక్రీజెస్ విత్ డైల్యూషన్, విలీనతతో పాటు తగ్గేది. ఇందాక చెప్పాను స్పెసిఫిక్ కండక్టెన్స్ 2018 పేపర్లు ఇచ్చాడు. స్పెసిఫిక్ కండక్టెన్సా, ఈక్వివలెంట్ కండక్టెన్సా, మోలార్ కండక్టెన్సా? ఏంటి ఆన్సర్? స్పెసిఫిక్ విశిష్ట వాహకత. ఎస్. అలానే ఇంకొక బిట్ కోల్ రాష్ట్ర ఇప్పుడు చెప్తాను. ఇంకొక పాయింట్ చెప్పాను. ఏంటి చెప్పాను? అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ ఈచ్ అయాన్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెదర్ వీక్ ఆర్ స్ట్రాంగ్ బిహేవ్స్ ఇండివిజువల్లీ. ఒక బలహీన ఎలక్ట్రోలైట్ అయినా, ఒక బలమైన ఎలక్ట్రోలైట్ అయినా అనంత విలీనత వద్ద అయాన్లు స్వేచ్ఛగా చలిస్తూ ఉంటాయి. వాటి మధ్య ఎటువంటి అంతర అయానిక ఆకర్షణ బలాలు ఉండవు.
all the ions are free from all the intrionic attractive forces. In that case, a new theorem came into act to explain conductance of electrolyte solution. That is Kohlrausch law. Very, very, very important. Very simple also. Kohlrausch law ఏం చెప్తుందంటే డైరెక్ట్ గా పెట్టండి, లాంబ్డా ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా సి పై ప్లస్ లాంబ్డా ఏ, అంతే. కోల్రాష్ లా అంటే ఏంటన్నా, లాంబ్డా ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్ లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ. అంటే ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క అనంత విలీనత వద్ద తుల్యాంక వాహకత ఆ ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉన్న అన్ని కేటయానులు మరియు యానయానుల తుల్యాంక వాహకతల మొత్తానికి సమానము. ఏముందండి అందులో కష్టం? The equivalent conductance of an electrolyte solution at infinite dilution is equal to sum of the equivalent conductances of cations and anions. Simply ఎవరికి కావాలండి డెఫినేషన్? ఎవరికి కావాలండి? చాలా సింపుల్. లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ. సి లాంబ్డా సి అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్, లాంబ్డా ఏ అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్స్. సో ఎన్ని క్యాటయాన్లు ఉంటాయో అన్ని క్యాటయానుల తుల్యాంక వాహకత, ఎన్ని యానయాన్స్ ఉంటాయో అన్ని యానయానుల తుల్యాంక వాహకత మొత్తం కలిపేస్తే ఎంత వస్తుందో దాన్ని లాంబ్డా ఇన్ఫినిటీ అంతే వస్తుంది. ఎందుకు? బికాస్ at infinite dilution in any electrolyte solution each ion behaves individually. All of you please try to catch this point. సో అనంత విలీనత వద్ద వర్తిస్తుంది. ఇప్పుడు బిట్ చెప్పండి. కోల్రాష్ లో కొన్ని దగ్గరలు మీకు ఏమిస్తాడంటేనన్నా లాంబ్డా ప్లస్ ప్లస్ లాంబ్డా మైనస్ అంటాడు. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. ప్లస్ అంటే క్యాటయాన్, మైనస్ అంటే యానయాన్. ఓకేనన్నా? ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్ ఏంటి సూత్రం? లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. ఓకే, now let us go to 10th bit. Very important. The highest electrical conductivity of the following aqueous solution. ఇలాంటి బిట్స్ ఇస్తే చాలా సింపుల్ గా అటెంప్ట్ చేయొచ్చు. జాగ్రత్త వినండి. The highest electrical conductivity of the following aqueous solutions is ఈ క్రింద ద్రావణాల్లో అత్యధిక వాహకతను ప్రదర్శించే ద్రావణం ఏది అన్నాడు. మీరు గమనిస్తే అన్ని కూడా 0.1 మోలార్ గాఢతే ఉన్నాయి. అంటే గాఢతను అన్ని సమానం, మనం ఏం చేయలేము. All the cases we have 0.1 molar. Concentration is same. Now let us compare next part. Acetic acid, మీకు తెలుసు weak acid, CH3COOH, very weak acid. Recently I told you. మరి క్లోరోఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ లో ఒక CH3 గ్రూప్ ఉంది కదా, ఆ CH3 గ్రూప్ ప్లస్ ఐ గ్రూప్ అంటాం. ఇండక్టివ్ ఎఫెక్ట్. ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ ప్లస్ ఐ గ్రూప్స్. ప్లస్ ఐ గ్రూప్స్ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ని తగ్గిస్తాయి. అంటే OH బాండ్ డిసోసియేషన్ తగ్గిస్తాయి కాబట్టి ప్రోటాన్ అంత సులువుగా తొలగిపోలేదు కాబట్టి వీక్ యాసిడ్. మరి అలాంటి ప్లస్ ఐ గ్రూప్స్ మీద మనము హైడ్రోజన్ తొలగించి ఎలక్ట్రోనెగటివ్ మైనస్ ఐ గ్రూప్స్ పెట్టామనుకో, enhances the acidity of the acidic acid. So minus I groups enhances the acidic strength, plus I groups suppress acidic strength. So chloroacetic acid కి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందమ్మా? ఎసిటిక్ యాసిడ్ కంటే క్లోరోయాసిటిక్ యాసిడ్ కి యాసిడ్ స్ట్రెంత్ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. మరి అదే ఫ్లోరో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి? క్లోరిన్ కంటే ఫ్లోరిన్ రుణ విద్యుదాత్మకత ఎక్కువ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువైందంటే మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క ఎసిడిక్ స్ట్రెంత్ ని మైనస్ ఐ గ్రూప్స్ ఎన్హాన్స్ చేస్తాయి, పెంచుతాయి. ప్లస్ ఐ గ్రూప్స్ సప్రెస్ చేస్తాయి, డిక్రీజ్ చేస్తాయి. మరి 1 ఫ్లోరోకే ఎక్కువ ఉంటే మరి డైఫ్లోరెసిటిక్ యాసిడ్ ఏమవుతుందమ్మా? ఇంకా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో విచ్ కండక్ట్స్ మోర్ ఎలక్ట్రిసిటీ? డైఫ్లోరోఎసిటిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, డైఫ్లోరోఎసిటిక్ యాసిడ్. బికాస్ ఆఫ్ మైనస్ ఐ ఎఫెక్ట్. ఇఫ్ మైనస్ with the increase in the number of minus I groups enhances the acidic strength of carboxylic acid. Okay, very easy bit, very important bit.
I think it is given in 2017 పేపర్. ఓకే, ఇక ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలమ్మా ఈ బిట్ 11th బిట్. అకార్డింగ్ టు డెబై-హుక్కెల్ థియరీ ద స్పీడ్ ఆఫ్ అన్ అయాన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. విద్యుత్ కణ సంచలనం అంటే ఏంటి? విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన అయానులు వ్యతిరేక ఆవేశం గల ఎలక్ట్రోడుల వైపు చెలించడాన్నే విద్యుత్ కణ సంచలనం అంటాం. వాట్ ఈస్ ఎలక్ట్రోఫోరెసిస్? దిస్ ఈస్ ద ఫినామినన్ ఇన్ విచ్ ద మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ఆపోజిట్ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దాన్ని విద్యుత్ కణ సంచలనం అంటాం. ఈ విద్యుత్ కణ సంచలనము అసౌష్ఠవ ప్రభావం వలన స్పీడ్ ఏమవుతుందమ్మా? డెబై-హుక్కెల్ డిక్రీజ్ అవుతుంది. increased, decreased, not specified, none of the above. So decreased. According to Debye-Hückel theory, the speed here in the sense mobility, చలనశీలత, వేగము అంటాం. According to Debye-Hückel theory, the speed or mobility of an ion in an electric field always decreases. Okay, let us move to another example. కొద్ది స్పీడ్ గా వెళ్తున్నానమ్మా. ఓకే, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిట్ 12th బిట్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఆల్ ఆఫ్ యూ ఓకే? Yes sir. ఎస్ సార్. కెన్ ఐ మూవ్ లైక్ దిస్? ఓకే సార్. ఓకే, ఒక్కసారి చూడండి అమ్మా 12th బిట్ ఒకసారి చూడండి. Zn2+ ఎక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి మీకు అర్థమైపోతే ఇంత సింపుల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కట్టడం అనుకుంటారు. స్టాండర్డ్ మంచి టఫ్ బిట్స్ ఉన్నాయి, అవి జామ్ సెంట్రల్ యూనివర్సిటీలో వస్తాయి. ఆ సెట్ బిట్లు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆ సెట్ కాకపోతే ఏపీ సెట్ త్వరలో రాబోతుంది. మీరు అదృష్టవంతులు. అలాంటి దగ్గరే మన తాలూకా ఛాలెంజ్ బయటపడుతుంది. మీరు మీ అదృష్టముగా భావించండి. సతీష్ సార్ క్లాసులు మీరు అదృష్టంగా భావించండి. సార్ చెప్పిన వెంటనే దాని మీద పట్టాలి. మీరు దాన్ని ఎక్కువగా మీరు ఆ వీడియోస్ విని ఎక్కువగా అనలైజ్ చేయాలి. దెన్ ఓన్లీ గెట్ మోర్ నాలెడ్జ్. దిస్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. సో ఓకే, Zn2+ by Zn సాలిడ్. ఎప్పుడైనా ఇది హాఫ్ సెల్ అంటామమ్మా. ఒకసారి చూడండి, దీని హాఫ్ సెల్ అర్ధఘట చర్య అంటాం. ఎప్పుడైనా Zn2+ Zn గా మారింది అంటే అర్థం ఏంటో తెలుసా? క్షయీకరణం చెందింది. Zn2+ ఎన్ని ఎలక్ట్రాన్లు గ్రహిస్తే Zn గా మారుతుంది? 2 ఎలక్ట్రాన్స్. రిడక్షన్ అంటాం. Zn2+ అంటే యాక్యువస్ లో అంటే జలద్రావణంలో ఉన్న అయాన్. ఎప్పుడైతే Zn2+ జలద్రావణంలో క్యాథోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్లు గ్రహించిందో Zn సాలిడ్ కింద మారిపోతుంది. సాలిడ్ నీటిలో కరగదు. సో ఇలా చూసిన వెంటనే మీరు చెప్పాలి నాన్న, Zn2+ by Zn ఉంటే రిడక్షన్, అదే Zn by Zn2+ ఉంటే ఆక్సిడేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒకవేళ Zn by Zn2+ మీరు ఎక్కడైనా చూసారనుకో, వెంటనే ఎవరిని అడగనవసరం లేదు. ఎస్, ఇట్ ఈస్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ రియాక్షన్, ఆక్సీకరణ అర్ధఘట చర్య. బట్ దిస్ ఇస్ రిడక్షన్ హాఫ్ సెల్ రిడక్షన్, క్షయీకరణ అర్ధఘట చర్య. దీని యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. సార్ వాట్ ఈస్ పొటెన్షియల్? ఫస్ట్ బిట్ చదువుతానన్నా. Zn2+ by Zn యొక్క ప్రమాణ క్షయీకరణ పొటెన్షియల్ ఇచ్చాడు. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చాడు. ఎంత? -0.76 volts. అయితే ఈ ఒక్కసారి ఎలక్ట్రోడ్ చూడండి. Zn2+ అయాన్ల యొక్క గాఢత ఎంత ఇచ్చాడమ్మా? కాన్సన్ట్రేషన్ 0.1 మోలార్ ఇచ్చాడు. ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ ఎంత? వోల్ట్స్ లో. ఈఎంఎఫ్ వోల్ట్స్ లోనే కొలుస్తాం, మిల్లీ వోల్ట్స్. ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలము, పొటెన్షియల్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు చెప్తాను, దీనికి ఆన్సర్ నేను చేయను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కట్టడానికి నెర్నస్ట్ ఈక్వేషన్ ఉంది. ఈ నెర్నస్ట్ ఈక్వేషన్ చెప్పే ముందు కొద్దిగా స్పీడ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొద్దిగా స్పీడ్ గా మెయింటైన్ చేస్తాను. ఒక బేకర్ తీసుకోండి, దాని సెల్ అనుకోండి.
గాల్లో చెప్పేస్తాను వినండి, అర్థం చేసుకోగలరు, మీకు ఆ కెపాసిటీ ఉంది, నాకు అర్థమైంది కూడా. సో ఒక బేకర్ తీసుకొని ఆ బేకర్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని జింక్ సల్ఫేట్ లవణాన్ని కరిగించండి. కంప్లీట్లీ సాల్యుబుల్ అవుతుంది, ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. అంటే జింక్ సల్ఫేట్ యాక్టివస్ సొల్యూషన్ ఉంది. ఆ జింక్ సల్ఫేట్ యాక్టివస్ సొల్యూషన్ లో ఒక జింక్ రాడ్ని పెట్టారనుకో, ఆ జింక్ వైర్, ఇట్ క్రియేట్స్ పొటెన్షియల్. చూసారా, ఏం లేదు, జింక్ సల్ఫేట్ ద్రావణంలో ఆ జింక్ అయాన్స్ ఉన్నాయి కదా, దాని కామన్ గా ఉన్నటువంటి మెటల్ తీగని పెట్టారనుకోండి, when the zinc rod or zinc wire is dipped into the aqueous solution of zinc sulfate, it produces potential. చూసారా, పొటెన్షియల్ ఉత్పత్తి చేస్తుంది. దాన్ని హాఫ్ సెల్ అంటాం. ఒక కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని దాంట్లో కాపర్ రాడ్ పెట్టారనుకో, ఇట్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్. అదే ద్రావణం యొక్క గాఢత 1 మోలార్, జాగ్రత్త వినండి, ఆ ద్రావణం యొక్క గాఢత 1 మోలార్ అనుకొని, అంటే 1 మోలార్ గాఢత కలిగినటువంటి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకొని, ఆ జింక్ సల్ఫేటే గాఢత 1 మోలార్ అనుకొని 25 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేస్తే, at 25 degrees centigrade the potential of 1 molar solution is called standard electrode potential. ఇప్పుడు అర్థమైందా? 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 మోలార్ గాఢత కలిగిన ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క పొటెన్షియల్ ని ప్రమాణ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. బట్ దో ఇట్ ప్రొడ్యూసెస్ పొటెన్షియల్, we cannot measure experimentally a single electrode potential. చూసారా, ప్రయోగాత్మకంగా ఒక సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మనం కనుక్కోలేము. అది ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది నిజం, బట్ we cannot find out, we cannot measure. But how can we measure a single electrode potential? By using another electrode, by connecting this electrode with another electrode. మరి అనదర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనకు తెలియాలి కదా, అంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం కనుక్కోగలము, పొటెన్షియల్ ని ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కోలేము. ఫస్ట్ నోట్ దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. We can measure potential difference of the cell, but we cannot measure a single electrode potential through experiment. So we always can measure potential difference. ఆ పొటెన్షియల్ భేదాన్ని వోల్ట్లో కొలుస్తాం. పొటెన్షియల్ భేదాన్ని పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ ను పొటెన్షియోమీటర్ తో కొలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని లేదా ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ని కొలిచే మాపనం పేరేంటి? పరికరం పేరు పొటెన్షియోమీటర్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఆల్ ఆఫ్ యు నోట్ దిస్ పాయింట్. డోంట్ రైట్ ఎనీథింగ్, ఐ కెన్ ప్రొవైడ్ after this session. Okay, so potentiometer. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మనం కనుక్కోలేము, బట్ we can measure potential difference by connecting this one with other electrodes. మరి అదర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎట్లా కనుక్కుంటాం? డౌటే కదా మరి. కాబట్టి పొటెన్షియల్ 0 చూపించినటువంటి ఒక ఎలక్ట్రోడ్ ని మనం తయారు చేసుకుంటాం. జాగ్రత్త వినండి ఆల్ ఆఫ్ యూ. దీన్నే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాం. సింపుల్ గా ఫాస్ట్ గా చెప్పేస్తాను. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్నా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్నా ఒకటే, ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాం, SHE ఆర్ NHE అంటాం. దీన్ని ఈ ఒక ఘటం యొక్క EF ని ఇప్పుడే చెప్పాను, EMF ని పొటెన్షియోమీటర్ తో కొలుస్తాం. దీన్ని ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటాం. దీన్ని ఎట్లా తయారు చేసుకుంటాం? ఒక బేకర్ తీసుకొని ఆ బేకర్ లో 1 మోలార్ HCl సొల్యూషన్ తీసుకుంటాం. ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను, బొమ్మ ఏం అవసరం లేదు, మీకు ఏం అవసరం లేదు. ఒక బేకర్ తీసుకుంటాం, ఆ బేకర్ లో 1 మోలార్ HCl సొల్యూషన్ తీసుకుంటాం, దానికి ఒక డోమ్ పెడతాం, ఆ డోమ్ కి ఆ నీటిలో ఆ ద్రావణంలో మునిగేటట్టు ఒక ప్లాటినం వైర్ పెడతాం. ఆ డోమ్ నుంచి ఒక పక్క గొట్టం ఉంటుంది, ఆ గొట్టం ద్వారా H2 గ్యాస్ ని 1 అట్మాస్ఫియర్ వద్ద మెయింటైన్ చేస్తారు. దాన్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటాం. దాని పొటెన్షియల్ ఎంతో తెలుసమ్మా? 0. వెరీ ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ SHE అంటే టక్ మనం పెట్టండి, ఎంత? 0 volts.
ఇట్ ఈజ్ ఎ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్. ఎందుకు రివర్సిబుల్ ఎలక్ట్రోడ్ అని అన్నాను తెలుసమ్మా? అవతల ఎలక్ట్రోడ్ క్యాథోడ్ గా కనెక్ట్ చేశారనుకో, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ యానోడ్. అవతల ఎలక్ట్రోడ్ యానోడ్ గా కనెక్ట్ చేశారనుకో, దిస్ కెన్ యాక్ట్ యాజ్ క్యాథోడ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దిస్ ఈజ్ ఎ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్, ఉత్క్రమణీయ ఎలక్ట్రోడ్ అంటాం. ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ 0. ఇట్ ఈజ్ ఎ ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్, ప్రాథమిక ప్రమాణ ఘటము అంటాం. దీని యొక్క పొటెన్షియల్ ఎంతగా తీసుకుంటామన్నా? 0. ఇప్పుడు చెప్పండి, ఇందాక జింక్ సల్ఫేట్ దీన్ని కనెక్ట్ చేసామనుకో, పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 0 మైనస్ సంథింగ్. ఆ సంథింగ్ ఎంత వస్తుంది, అందులో ఎంత వస్తుందో అదే దాని అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ దేంతో కనెక్ట్ చేస్తాం? మీరు ఏ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ దేంతో కనెక్ట్ చేస్తారమ్మా? SHE. దాని పొటెన్షియల్ ఎంత? 0. ఆ అర్ధఘటమే ఇది కూడా, ఆఫ్ సెల్. ఇదిగో SHE ని ఈ విధంగా సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి. అట్ 25 degrees centigrade. ప్లీజ్, Pt H2 gas 1 atmosphere by H plus 1 molar at 25 degrees centigrade. This is the representation of standard hydrogen electrode cell. But నేను సర్వీస్ కమిషన్ రాసినప్పుడు ఒక బిట్ అడిగాను. క్యాలమల్ ఎలక్ట్రోడ్ ఈజ్ రివర్సిబుల్ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ అయాన్ అన్నాడు. అద్భుతం బిట్. దానికి వెళ్ళే ముందు SHE is reversible with respect to H plus ions. Please note this point. తక్మర్ గుర్తుపెట్టి మర్చిపోకూడదు. ఇంకా ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈ క్రింది ఏ అయానుల పరంగా ఉత్క్రమణీయంగా రివర్సిబుల్ గా పనిచేస్తుంది అంటే ఇట్ కెన్ యాక్ట్ as both anode and cathode depending upon the other electrode connected to it. ఏంటమ్మది? H plus ions. Now let us come to very important. దానికంటే ఇది టాప్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం? ఒక ఘటం తీసుకుంటాం, ఒక ట్యూబ్. ఆ ట్యూబ్ లో అడుగు భాగం పాదరసం, గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ తీసుకుంటాం. ఆ మెర్క్యూరీ పైన పేస్ట్ Hg2Cl2. దీని పేరేంటి ఎవరని చెప్పండి ఫాస్ట్ గా, మళ్ళీ టైం, డోంట్ వేస్ట్ మై టైం అండ్ యువర్ టైం. Hg2Cl2. Mercurous Hg plus. Hg2 plus అయితే మెర్క్యూరిక్, Hg plus అయితే మెర్క్యూరస్. ఇది డైమరిక్ ఫార్ములా ఉంటుంది. సార్ HgCl అనియొచ్చుగా? ఎస్, బట్ ఇది డైమరిక్ ఫార్ములా ఉంటుంది ఆల్వేస్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ Hg2Cl2. ఇట్స్ నేమ్ ఈజ్, కెమికల్ నేమ్ ఈజ్ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్. ఈ పేస్ట్ లో ప్లాటినం ఎలక్ట్రోడ్ పెడతారు. ఓకేనా? మెర్క్యూరీ ఉంటుంది, మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్ ఉంటుంది, 0.1 నార్మల్ నుంచి 1 నార్మల్ KCl సొల్యూషన్ ఉంటుంది. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కంటైన్స్, చెప్పండి, KCl సొల్యూషన్ అంటే KCl అండ్ వాటర్ అని అక్కడ అర్థం. మెర్క్యూరీ అండ్ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్. ఇట్ ఈస్ ఏ సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. దీని యొక్క పొటెన్షియల్ దేంతో కడతారు? NHE తో కడతారు, ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తో. ఆ తర్వాత దీన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ గా వాడి మిగతా ఎలక్ట్రోడ్స్ కడతారు. SHE కంటే ఇది అడ్వాన్స్డ్, మోర్ యాక్యురేట్. దీన్ని సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటాం, ద్వితీయ ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటాం. KCl గాఢత పెంచిన కొలది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మారిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఈజ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ రివర్సిబుల్ విత్ రెస్పెక్ట్ టు డాష్ అయాన్స్. ఇది నేను సర్వీస్ కమిషన్ రాసినప్పుడు ఇచ్చిన బిట్, నా జన్మలో మర్చిపోలేను ఇంకా. క్లోరైడ్ అయాన్. అదే SHE అయితే విత్ రెస్పెక్ట్ టు H plus అయాన్. క్యాలమెల్ విత్ రెస్పెక్ట్ టు క్లోరైడ్ అయాన్స్. క్యాలమెల్ అనగా ఏంటో కాదు, మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్. దీన్ని ఈ విధంగా సెల్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనన్నా? ఓవర్. నౌ లెట్ us go to solve some important problems. నాన్న ఇది కంప్లీట్ చేయొచ్చా? 8:45 కల్లా కంప్లీట్ చేసేస్తాను, పర్లేదమ్మా? మీరందరూ ఓకే అంటే? ఓకే సార్. ప్రాబ్లం లేదు కదా నాన్న? డోంట్ అంటే కొద్దిగా ఓపిక పట్టండి. 8:30 అనుకున్నాను, ట్రై చేస్తాను ఫాస్ట్ గా. ఒకవేళ అవ్వకపోతే ఒక 10 minutes ఎక్స్టెండ్ చేస్తాను, సరేనన్నా?
ఓకే సార్, పర్వాలేదు. స్లోగా చెప్తే బాగున్నాను, బట్ టైం కూడా మీకు అర్థమైపోతుంది. అలా అంత ఫాస్ట్ గా మీరు ఉండాలి నన్ను, అంత ఫాస్ట్ గా ఉంటేనే ఈజీ అవుతుంది. సరే, ఓకే. 12th ప్రాబ్లం కొద్దాం. Zn2 ప్లస్ బై Zn సాలిడ్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఇచ్చాడు, దాని కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు, దాని ఈఎంఎఫ్ అడిగాడు. నెర్నెస్ట్ ఈక్వేషన్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చూడండి ఈ ఈక్వేషన్ చూడండి. దీన్ని మెటల్ అయాన్స్ లోహ ఎలక్ట్రోడ్కు ఈక్వేషన్ చూడండి. ఎం అంటే మెటల్, ఎంఎన్ ప్లస్ యాక్యువస్ సొల్యూషన్ లో ఉంది, కరిగి ఉంది. దానికి ఎన్ ఎలక్ట్రాన్లు గ్రహించింది అనుకో, ఎం కింద మారుతుంది. దిస్ ఇస్ కాల్డ్ రిడక్షన్. సో రిడక్షన్ పొటెన్షియలే ఉంటుంది. ఇక్కడ ఈ అంటే సెల్ పొటెన్షియల్, ఈ జీరో అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్, బట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ చెప్పండి ఎట్ 1 మోలార్. అది మీకు పట్టికిస్తాడు. పట్టికతో మీకు పని లేదు, ఒక చిన్న పాయింట్ మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి చాలంటే. పట్టిక కంఠస్థ ఏం అవసరం లేదు. నేను ఒక పాయింట్ ఇప్పుడు చెప్తాను, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ ఇస్తాను, సతీష్ గారు కూడా మీ గ్రూప్ లో పెడతాను, అషర్కి చెప్తాను. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్ అట్ ఎనీ టైం, ఈవినింగ్ టైం. ఓకే, సో మెటల్ ఎలక్ట్రోడ్ లేదా క్యాటయాన్ ఎలక్ట్రోడ్ కు నెర్నెస్ట్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT by NF into log of concentration of M by concentration of Mn plus. ఇక్కడ M అనేది సాలిడ్, ఒక ఘన పదార్థం యొక్క గాఢతను 1 యూనిట్ గా తీసుకుంటాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ M విలువ 1 అండి. ఆ 1 తీసేసేయండి, ఇంకేముంటుంది? లాగ్ ఆఫ్ 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్. 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ ని లవంలోకి తీసుకెళ్తే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ ఇన్వర్స్ అవుతుంది. ఆ ఇన్వర్స్ ఇటు వస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అవుతుంది. అదే ఇది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఏం అవసరం లేదు. క్యాటయాన్ ఎలక్ట్రోడ్ లేదా మెటల్ ఎలక్ట్రోడ్ అని వచ్చింది అనుకో, సూత్రం ఏంటి? ఈజ్ ఈక్వల్, ఈ అంటే సెల్ పొటెన్షియల్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్, బట్ వాట్ ఈజ్ E0? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ ప్లస్. ఇక్కడ ఆర్ విలువ తెలుసు, టీ విలువ తెలుసు, ఎఫ్ విలువ తెలుసు, కాబట్టి ఎన్ విలువ మీద ఆధారపడి ఉంటుంది ఎంటైర్ ఈక్వేషన్. సో ఎట్లా రాస్తాం? ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 0.059 బై ఎన్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్. దిస్ ఈజ్ the Nernst equation for calculating a metal electrode potential. If we take non-electrode potential, if we want to find out a non-electrode, aloha electrode అనుకోండి, ఇలా రాస్తాం. అలోహం ఏ అనుకుంటే అది కూడా n ఎలక్ట్రాన్స్ గ్రహిస్తే n- గా మారుతుంది. ఇక్కడ ఏం లేదు నాన్న, ఇక్కడ ఈక్వేషన్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంతే. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇక్కడ కూడా అంతే, ప్రొడక్ట్స్ లవంలోకి వచ్చేసాయి కాబట్టి ఇక్కడ మైనస్ తో మరి గుణించిన అవసరం లేదు. ఈ సాలిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ 1 అయిపోతుంది కాబట్టి డైరెక్ట్లీ వి కెన్ యూజ్ E0 మైనస్ 0.0591 బై ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాన్ మెటల్ అయాన్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి అన్న. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ సెల్ రియాక్షన్. ఒక ఘట చర్యలో పాల్గొన్న ఎలక్ట్రాన్ల సంఖ్య. ఏముందండి కష్టం? నెర్నస్ట్ ఈక్వేషన్స్ రెండు గుర్తు పెట్టుకోవాలను. ఫర్ ఎ మెటల్ ఎలక్ట్రోడ్ ఆర్ క్యాటయాన్ ఎలక్ట్రోడ్ ఏంటి? ఈజ్ ఈక్వల్ E0 ప్లస్, డైరెక్ట్లీ వి కెన్ యూజ్ ఈజ్ ఈక్వల్ E0 ప్లస్ 0.0591 బై ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్స్. But in case of a non-metal electrode, aloha electrode అయితే, then we can use Nernst equation as E is equal to E0 minus 0.0591 by n into log of the concentration of non-metal ions. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఎంత సింపుల్ అండి ఇది, ఎంత సింపుల్. ఎంత? కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ విలువ ఎంతమ్మా? 0.1. మరి E0 విలువ ఎంత? -0.76. ఇంకేముంది?
ఎన్ని ఎలక్ట్రాన్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? Zn2 Two, plus sir. Zn గా మారినట్టు డైరెక్ట్లీ we can substitute all these values in Nernst equation of the first case, then we get minus 0.7895 volts. This is the answer. This is the answer. Yes. Okay. ఇది 2016 పేపర్లో ఇచ్చాడు. ఒకసారి నెట్ పేపర్లు ఇచ్చాడు, ఇంకా ఎన్ని పేపర్లు ఇచ్చాడో తెలియదు. ఇది టైం చూసుకొని ఇదున్ను ఇక 4th బిట్ మీకు విడిచిపెట్టాను కదా, అది ఒకసారి ఇప్పుడు దానికి వెళ్తాను, ఒకసారి చూడండి. మీరు చేయాలి ఇప్పుడు ఆన్సర్. కొద్ది ఫాస్ట్ గా చెప్పాను, మరేమనుకోవద్దు, అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ బిట్ అనేది. ఇన్ ఏ గ్యాల్వానిక్ సెల్ ఏ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. చూసారా, 2 హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లే, ఒకటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఒకటి వేరియబుల్ అంటే గాఢత తెలియదు మనకి. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క గాఢత ఎంతనన్నా? ఆ సొల్యూషన్ గాఢత చిచి వినట్లేదు. ఇంగ్లీష్ మీడియం ఒకటి, మీరు ఇంగ్లీష్ మీడియం. కాన్సన్ట్రేషన్ నాదే తప్పు. వాట్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్? 1 molar. ఎస్, 1 molar. తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ చెప్పేటప్పుడు జస్ట్ థింక్. మరి ఈఎంఎఫ్ ఇచ్చాడండి, 0.2 volts ఇచ్చాడండి. ఫైండ్ ద పిహెచ్ అడిగాడండి. ఇది డైరెక్ట్ రిలేషన్, అందరు గుర్తుపెట్టుకోండి. క్విన్ హైడ్రోన్ అంటాం. ఈ ఎలక్ట్రోడ్ పేరేంటి? క్విన్ హైడ్రోన్. pH is equal to E minus E0 by 0.0591. 2 హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ అన్నా క్విన్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అన్నా ఇచ్చి దాని pH అడిగాడంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి, ఓకే, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి ఇచ్చేసి pH కి మధ్య రిలేషన్ అండి. చెప్పండి. pH is equal to E minus E0 by 0.0591. గుర్తుపెట్టుకోండి ఫార్ములా. మరి ఈ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.2 volts ఇచ్చాడు. చూడండి, 0.2 volts ఇచ్చాడు. మరి E0 ఎంతనన్నా? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ 0. కాబట్టి 0.2 minus 0 by this one, then we get 3.384. okay, nearly 3.389. D answer. Okay, this is another very important relation to remember, all of you. Okay, let us move to another example. ఇవన్నీ అయిపోయినాయి, మనకి హ్యాపీ ఎండింగ్కి వచ్చేసాం. కాకపోతే మంచి పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇది వింటారా? చెప్పేస్తాను. ఎక్సలెంట్ బిట్ అండి, మరింది చెప్పేద్దాం. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడండి. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. మీకు ముందే చెప్పాను, ఈ జీరోస్ అనమాట. క్షయీకరణ ప్రక్రియ. రిడక్షన్ పొటెన్షియల్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్లస్ బై సాలిడ్ వస్తుంది. కాబట్టి Fe2 ప్లస్ యాక్యువస్ జలద్రావణం బై Fe సాలిడ్. ఇలా చూస్తే ఇది రిడక్షన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే Fe3 ప్లస్ యాక్యువస్ బై Fe2 ప్లస్ యాక్యువస్. నాకు ఒక విషయం చెప్పండి అన్న, ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్లు యాడ్ అయ్యాయి? ఫస్ట్ హాఫ్ సెల్ రియాక్షన్ లో 2 ఎలక్ట్రాన్స్. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్? 1 ఈ రెండింటి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు నన్ను. జాగ్రత్త, నేను ఇక్కడే మంచి పాయింట్ చెప్పిపోతున్నాను మీకు. -0.44 volts దీనిది, ఆ రెండో దానిది +0.77 volts. ఏది ఎక్కువగా ఉంది చెప్పండి? ఏది ఎక్కువగా ఉంది? -0.44 +0.77 +0.77. All of you please remember this point. తక్కువ రిడక్షన్ ఉన్నవి నన్న మ్యూట్ చేయండి మీరు. తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నవి ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్న వాటికి క్షయీకరణం చెందిస్తాయి.
ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, ఒక విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ ఆక్సిడేషన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్, రిడక్షన్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ అట్ క్యాథోడ్. క్యాథోడ్ వద్ద క్షయీకరణం, యానోడ్ వద్ద ఆక్సీకరణం జరుగుతాయి. మనం ఘటాన్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యానోడ్ లెఫ్ట్ సైడ్ ఉంచుతాం, క్యాథోడ్ రైట్ సైడ్ ఉంచుతాం, గుర్తుపెట్టుకోండి. యానోడ్ ఆక్సీకరణం జరుగుతుంది యానోడ్ వద్ద, క్యాథోడ్ వద్ద క్షయీకరణం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, దేని యొక్క పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుందో అది క్షయీకరణం జరుగుతుంది, దేని పొటెన్షియల్ తక్కువగా ఉంటుందో అది క్షయీకరణం చెందిస్తుంది, అంటే ఆక్సీకరణం చెందుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తక్కువ అయితే మాస్టారు రెండు మైనస్ పొటెన్షియల్స్ ఉంటే ఏం చేయమంటారు? చూడండి, ఆ -0.44 volts -0.76 volts ఇచ్చాను అనుకో, 76 volts ఏదండి తక్కువ? -0.76 సార్. ఇది క్షయీకరణం జరుగుతుంది, రెడక్స్ అవుతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజన్ అట్ ఎనీ కాస్ట్. సో ఏ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఊరిక కంటస పెట్టిన అవసరం లేదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, తక్కువ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కలిగినటువంటి అయాన్ లేదా లోహం అధిక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కలిగిన లోహ అయాన్ను తన జలద్రావణం నుంచి డిస్ప్లేస్ చేస్తుంది, స్థానభ్రంశం చెందిస్తుంది, అంటే క్షయీకరణం చెందిస్తుంది. బట్ ఎంత అద్భుతమైన బిట్, డిఫికల్ట్ బిట్, అర్థం చేసి చెప్పాక ఏమి ఉండదు, చెప్పాక ఇంతేనా అనుకుంటారు. ఒకసారి చూద్దాం నన్ను ఒకసారి. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ దీస్ టూ ఎలక్ట్రోడ్స్ గివెన్ యాజ్ -0.44 volts and +0.77 volts respectively. If Fe, Fe2 plus, Fe3 plus are kept together, then what happens? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒక బేకర్ లో 2 ఎలక్ట్రోడ్స్ పెట్టాను, ఆ 2 ఎలక్ట్రోడ్స్ బ్యాటరీ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ బేకర్ లో ఏంటేంటి ఉన్నాయన్న? కాంటాక్ట్, కెప్ట్ టుగెదర్, అన్ని కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఆ బేకర్ లో అట్ సమ్ స్టేజ్ ఫెర్రస్ ఐరన్ ఉంది, ఫెర్రస్ అయాన్స్ ఉన్నాయి, ఫెర్రిక్ అయాన్స్ ఉన్నాయి. అంటే ఈ 3 ఉన్నాయి, ఫెర్రస్ అయాన్స్, ఫెర్రిక్ అయాన్స్, మెటల్ ఫెర్రం ఉన్నాయి. ఉంటే ఏం జరుగుతుంది డ్యూరింగ్ ద ప్రాసెస్? ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్స్ కాన్సన్ట్రేషన్, గాఢతను తెలియజేస్తాయి నన్ను. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe3+ డిక్రీజెస్, స్టాండర్డ్ బిట్ కూడా ఇది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe3+ ఇంక్రీజెస్, గాఢత తగ్గుతుందా, గాఢత పెరుగుతుందా? అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe2+ అయాన్స్ డిక్రీజెస్, ద రేషియో ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe2+ అండ్ Fe3+ అన్చేంజ్డ్ అని ఇచ్చాడండి. ఇదే బిట్ ఇస్తే డైరెక్ట్ గా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Fe3+ డిక్రీజెస్ అని పెట్టేయండి. బట్ హౌ? వీ హ్యావ్ టు నో దట్. హౌ అంటే ఇక్కడ దేని పొటెన్షియల్ ఎక్కువనన్నా? దేని పొటెన్షియల్ ఎక్కువ? రెండో ఘటం Fe3+ Fe2+, దాని యొక్క స్టాండర్డ్ పొటెన్షియల్ ఎక్కువ. సిన్స్ ద స్టాండర్డ్ పొటెన్షియల్ ఆఫ్ సెకండ్ సెల్ Fe3+ Fe2+ is greater than that of the first one. సో ఈక్వేషన్ ఒకసారి చూడండి. రెండు రిడక్షన్ పొటెన్షియల్సే, మీరు గమనించారా? 2 రిడక్షన్ పొటెన్షియల్సే, కాబట్టి 2 క్షయీకరణ చేయలే, మీరు రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో Fe2+ 2 ఎలక్ట్రాన్లు గ్రహించి Fe గా మారింది. సో రిడక్షన్ టేక్స్ ప్లేస్. జాగ్రత్త వినాలి. దీని పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు? -0.44 volts. మరి Fe3+ 1 ఎలక్ట్రాన్ గ్రహించి Fe2+ గా మారింది. దీని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత ఇచ్చాడు? రిడక్షన్ పొటెన్షియల్ +0.77 ఇచ్చాడు. అయితే ఈ రెండింటిలో దేని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కువ అని చెప్పాను? Fe2+ దా, Fe3+ దా? దేని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కువ అది వేగంగా క్షయీకరణం చెందుతుందని చెప్పానా లేదు? అంటే Fe2+ కంటే Fe3+ వేగంగా ఒక ఎలక్ట్రాన్ గ్రహించి Fe2+ కింద రెడ్యూస్ అయిపోతుంది. అంటే రిడక్షన్ టేక్స్ ప్లేస్, దట్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్.
ఆక్సీకారిని వద్ద క్షయీకరణం జరుగుతుంది, క్షయకారిని వద్ద ఆక్సీకరణం జరుగుతుంది. చూసారా? Fe3+ is a stronger oxidizing agent than Fe2+. So it can easily adds electrons to get Fe2+. That is called reduction. ఆక్సీకారిని వద్ద, ఆక్సిడైజింగ్ ఏజెంట్ వద్ద జరిగే ప్రక్రియను ఏమంటాం? రిడక్షన్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, గెట్ దిస్ డిఫరెన్స్. సో ఇప్పుడు చెప్పండి, Fe2+ వేగంగా క్షయీకరణం జరుగుతుందా, Fe3+? కాబట్టి Fe3+ అయాన్స్ వేగంగా క్షయీకరణం జరగడం వలన వాటి కాన్సన్ట్రేషన్ ఏమవుతుందన్నా? డిక్రీజ్ అయిపోయింది. చూసారు ఎంత కఠినమైన బిట్, ఎంత ఈజీగా ఆన్సర్ చేసామో చూడండి. హెన్స్ ద Fe3+ ions will be the concentration of Fe3+ ions will be reduced to Fe3+ ions will be reduced to Fe2+ ions more readily than Fe2+ ions can be reduced to Fe solid. So the answer is Fe3+ concentration decreases. Okay, 14th bit. పర్లేదమ్మా, టైం అయితే అయిపోయింది. 10 minutes వింటామని మీ అందరూ 15 minutes ఎక్స్టెండ్ చేయమంటే నేను ఎక్స్టెండ్ చేస్తాను, లేదంటే స్టాప్ చేసేస్తాను. మోస్ట్ ప్రాబబుల్ అయిపోయింది. ఒక 10 minutes అందరూ హుషారుగా వినండి. ఫట్ చేసేస్తాను. 4-5 బిట్లు ఉంది, అయిపోయింది. The order of increasing conductance of 0.1 molar aqueous solutions of glucose, sodium hydroxide, sodium chloride, acetic acid. 4 పదార్థాలు ఇచ్చాడండి. ఈ 4 పదార్థాల యొక్క గాఢత కూడా ఒకటే, ఇందాకట్లా 0.1 మోలార్. ఏది అధిక గాఢతను కలిగి ఉంటుంది, ఏది అల్ప గాఢతను కలిగి ఉంటుంది అంటే ఫస్ట్ గ్లూకోజ్ తీసుకుందాం. ఇట్ ఈస్ ఎ నాన్ ఎలక్ట్రోలైట్, అయనీకరణం చెందదు. గ్లూకోజ్ ద్రావణం నాన్ ఎలక్ట్రోలైట్, సో అది తక్కువ. ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేసేయండి. అన్నిటికంటే తక్కువ వాహకత, ఆల్మోస్ట్ 0 ఏది ప్రదర్శిస్తుంది? గ్లూకోజ్. కాబట్టి దానికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఏది తక్కువ చెప్పండి? మీరేమనుకుంటున్నారు? రెండో ప్లేస్ ప్రాబ్లం అంతా NaOH అండ్ NaCl. విషయం ఏంటంటే రెండింటిలో కూడా, ఈ రెండింటిని నీటిలో కరిగించినప్పుడు NaOH gives Na+ and OH- ion. NaCl also gives Na+ and Cl- ion. In both the cases concentrations are same, number of moles of sodium ions are same. మరి OH- ions, Cl- ions యొక్క కాన్సంట్రేషన్ కూడా సేమ్. How can we eliminate? How can we differentiate? Depending upon the mobility. ఆవర్తన పట్టికలో అన్నిటికంటే అత్యధిక మొబిలిటీని కలిగినటువంటి అయాన్ ఏంటి చెప్పండి? ఎనీబడి? హైడ్రోజన్. That gives higher conductance to that electrode contribution అన్నమాట. సో ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ స్ట్రాంగ్ అయింది అనుకో, అదే అయ్యింది. వీక్ యాసిడ్ అది ఇవ్వదుగా, H+ ions ని ఇవ్వదు అంత సులువుగా. సో తర్వాత ఎవరో తెలుసా? OH- ion. ఫస్ట్ ప్లేస్ H+ ion, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రాశాను, ఇస్తాను. సెకండ్ ప్లేస్ OH- ion, థర్డ్ ప్లేస్ Cl- ion. మొబిలిటీ, దేనికి మొబిలిటీ ఎక్కువ ఉంటుందో దట్ కంట్రిబ్యూట్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆర్ కండక్టెన్స్ టు ద సొల్యూషన్. సో ఈ రెండిట్లో ఏదైతే సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఇంక్రీజింగ్. మరి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఇది ఒక్కసారి చూసేయండి, ఒక్కసారి ఫాస్ట్ గా చెప్పేస్తాను. డైరెక్ట్ గా పొటెన్షియల్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా సెల్ పొటెన్షియల్ కట్టమంటాడు. ఒక్కోసారి ఈజీ బిట్. 2 రిడక్షన్ పొటెన్షియల్స్ ఇస్తే గుర్తుపెట్టుకోండి అమ్మా ఫాస్ట్ గా. 2 రిడక్షన్ పొటెన్షియల్స్ ఇస్తే సార్ ఇది రిడక్షన్ పొటెన్షియల్ అని ఎట్లా చెప్తాం అంటే, ఒక్కొక్కసారి రిడక్షన్ పొటెన్షియల్ అండ్ అయినా మీరు చెప్పచ్చు. ఎట్లా చెప్తారు? అయాన్ ప్లస్ బై మెటల్ ఉందనుకో రిడక్షన్ పొటెన్షియల్ అంతే. ఒకవేళ మెటల్ బై అయాన్ ఉందనుకో అది ఆక్సిడేషన్ పొటెన్షియల్.
ఆక్సిజన్ గుర్తుపెట్టుకోండి, రెండు రిడక్షన్ పొటెన్షియల్స్ ఇస్తే E0 రైట్ మైనస్ E0 లెఫ్ట్. రైట్ సైడ్ ఏముంటదండి? క్యాథోడ్. లెఫ్ట్ సైడ్ ఏముంటదండి? యానోడ్. సో రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఒకవేళ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఇస్తే ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, ముందు యానోడ్ పెడతారు, మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఆఫ్ క్యాథోడ్. నేనైతే ఎట్లా చేస్తాను తెలుసా? ఒకవేళ వాడు ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ ఇచ్చినా నేను రిడక్షన్ పొటెన్షియల్స్ కింద మార్చుకొని లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. నాకు అది అలవాటు. సరే ఎట్లా మార్చేస్తారు? సైన్ మార్చేయండి. ఒకవేళ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ ఇచ్చాడు అనుకో, రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ అవుతుంది. ఆక్సిడేషన్ పొటెన్షియల్ మైనస్ ఇచ్చాడు అనుకో, దాని రిడక్షన్ పొటెన్షియల్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. జస్ట్ సైన్ మార్చేయండి చాలు, సింబల్ మార్చేయండి, గుర్తు. నేను మార్చను సార్ అంటే ఇదిగో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ మైనస్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. అలా కాకుండా ఒకటి ఆక్సిడేషన్ పొటెన్షియల్, యానోడ్ యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చి క్యాథోడ్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఇస్తే డైరెక్ట్ కలిపేయండి. ఓకేనా? అయిపోయింది. ఓకే, ఇవంతా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాను. ఈ బిట్, ఎస్ మీకు కావాల్సిన బిట్ ఇదేనన్నా. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్? ఒకసారి చూడండి. Zn/Zn2+, Zn/Zn2+. కాకపోతే డైరెక్ట్ ఇచ్చాడమ్మా, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ అన్నాడు. కాబట్టి వీటితో మనకు పని లేదు. ఒకవేళ అలాగ అనకపోతే మాత్రం ఇది సింబల్ చూసి చెప్పండి. డైరెక్ట్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చాడు. ఈ సెల్ అనమాట, ఇది ఈ సెల్ కంప్లీట్ సెల్, పూర్తి ఘటచర్య. ఇక్కడ చెప్పండి, ఈ ఘటచర్య రిప్రజెంటేషన్ ఒకసారి చూడండి. Zn/Zn2+ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఆక్సిడేషన్. Fe2+/Fe ఇట్ రిప్రజెంట్స్ రిడక్షన్. ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. యానోడ్ ఆఫ్ సెల్ లెఫ్ట్ సైడ్, క్యాథోడ్ ఆఫ్ సెల్ రైట్ సైడ్ అని ఇందాకే చెప్పాను. సాల్ట్ బ్రిడ్జ్ కూడా పెడతాం. ఇవన్నీ మీకు తెలిసినవే. డైరెక్ట్ గా రెండు సెల్ రియాక్షన్స్ రాశాడు. చూసారు ఇక్కడ రెండు రిడక్షన్సే, ఒకటి -0.76, ఒకటి -0.44. చెప్పండి అరా, దేని పొటెన్షియల్ ఎక్కువ అండి? ఏది ఎక్కువ? -0.76 -0.44? తిరగలేదు. డైరెక్ట్ వి కెన్ యూజ్ ఈ సెల్ ఇస్ ఈక్వల్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఏంటి? క్యాథోడ్ ఏంటి? ఇక్కడ క్యాథోడ్ ఏంటి? ఇదే కదా, ఇది -0. వెరీ డేంజరస్ అమ్మా. మైనస్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ఎనీబడి టు క్యాలిక్యులేట్ సంథింగ్. ఆ మైనస్ వదిలేసామంటే మన పని అయిపోయినట్టే. -0.44 minus of -0.76, then we get 0.32 volts. This is the answer. Okay, this is the answer. Okay, ఇక ఇంకొక బిట్ దీంతో అయిపోయింది. అరేంజ్ ద ఫాలోయింగ్ 0.1 molar aqueous solution in the order of increasing conductance. 4 పదార్థాలు ఉన్నాయి, చెప్పండి, మీరే చెప్పండి. ఒకటి NaCl ఇచ్చాడు, ఒకటి ఎసిటిక్ యాసిడ్ ఇచ్చాడు, ఒకటి గ్లూకోజ్ ఇచ్చాడు, ఒకటి HCl ఇచ్చాడు. మీరే చెప్పండి, హైయెస్ట్ కండక్టెన్స్ దేనికి ఉంటుంది? ఫాస్ట్ గా HCl. HCl. Good. HCl is strong electrolyte. It gives more number of ions. You know the mobility or resound. అభిగమన సంఖ్య, transport number of H+ is more. So this is the highest conducting substance. తర్వాత NaCl, you know, తర్వాత ఎసిటిక్ యాసిడ్, తర్వాత గ్లూకోజ్. అన్నిటికంటే గ్లూకోజ్ తక్కువ ఉంటుంది. ఆన్సర్ డి ఇస్ రైట్. ఇక్కడ మీకు లాస్ట్ అభిగమన సంఖ్య అంటే ఏంటి ఇందాకే చెప్పాను, ఇక్కడ ఇచ్చాను చూడండి. లాంబ్డా ఆఫ్ Na+ is less than లాంబ్డా ఆఫ్ H+. వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్? గూడ్స్ క్యారియర్స్ అంటాం, ట్రాన్స్పోర్ట్ అంటాం. ఏం ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? ఏవో మోసుకుపోవటం. మరి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో అయాన్లు ఏంటి మోసుకుపోతాయి? కరెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి? క్యాటయాన్స్ అయితే క్యాథోడ్ వైపు మోసుకుపోతాయి, యానయాన్స్ అయితే యానోడ్ వైపు కరెంట్ మోసుకుపోతాయి. సో ఒక అయాన్
మొత్తం విద్యుత్తులో ఒక అయాన్ మోసుకుపోయే విద్యుత్తునే ట్రాన్స్పోర్ట్ నంబర్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ కరెంట్ క్యారీడ్ బై అన్ అయాన్ ఈస్ కాల్డ్ ఇట్స్ ట్రాన్స్పోర్ట్ నంబర్. గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ నంబర్ ఆ అయాన్ ఎంత స్పీడ్ గా వెళ్తే అంత ఎక్కువ కరెంటును మోసుకుపోతుంది. మరి స్పీడ్ గా వెళ్ళాలంటే తేలిగ్గా ఉండాలి. ఎవరు ఎక్కువ కరెంటును మోసుకుపోతారు ఇప్పుడు చెప్పండి? H+ అయాన్. ఓకేనా? ఓకే సార్. Okay. Very important bit. By which method we can determine transport number of a cation or anion or both? Hittorf method. Please note this point. Hittorf method. Hittorf పద్ధతిలో ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణంలో ఉండే అయానుల క్యాటయాన్ గాని యానయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నంబర్ అభిగమన సంఖ్యను తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ నంబర్? A fraction of total current carried by an ion. Transport number is called its transport number. Transport number ni T తో గాని N తో గాని సూచిస్తారు. NC అంటే ఏంటి? క్యాటయాన్ అభిగమన సంఖ్య. దేని అభిగమన సంఖ్య కావాలో దాని స్పీడ్ బై ఆ ద్రావణంలో ఉన్న మొత్తం అయాన్ల స్పీడ్. అంటే క్యాటయాన్ స్పీడ్ UC, యానయాన్ స్పీడ్ UV. ఇక్కడ UV అని రాస్తానా? UA అన్నా. UA, note this point. UA. TA అంటే ఏంటి? UA by UC plus UA. ఈ రెండు కలిపితే టోటల్ అభిగమన సంఖ్య ఎంత? ఒక ద్రావణానికి 1 వస్తుంది. అంతే. ఈ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దగ్గరకు వచ్చాం. మంచి బిట్ అండి. ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. డైరెక్ట్ బిట్ అమ్మా ఇది. ఒక బలహీన ఆమ్లం యొక్క Ka విలువ ఇచ్చాడండి. Ka. వాట్ ఈస్ Ka? Ionization constant of acid or equilibrium constant of acid. 4 into 10 to the power of -4 mole per decimeter cube. అయితే 0.010 మోల్ per decimeter cube గాఢత కలిగిన జలద్రావణంలో ఆమ్లం యొక్క వియోజన విస్తృతి ఎంత? వియోజన విస్తృతి అన్న, అయనీకరణ అవధి అన్న, అయనీకరణ విస్తృతి అన్న, విఘటన అవధి అన్న ఒకటే. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఏదన్నా ఒకటే. ఆల్ఫా సూచిస్తాం. ఇదిగో డైరెక్ట్ రిలేషన్ ఫ్రమ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా వి గెట్ ఆల్ఫా. దీంట్లో రాశాను, మెటీరియల్ చదువుకోండి. ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఫార్ములా ఏంటమ్మా? √of Ka/C. Ka అంటే ఎంత? 4 into 10 to the power of -4 by C. డైరెక్ట్ గాఢత ఎంత? 0.01. సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్లీ వి గెట్ 0.2. ఇక లాస్ట్ బిట్, ఇక కాన్సన్ట్రేషన్ సెల్స్ మిగతావన్నీ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. ఇది ముందు ఆన్సర్ చేసేస్తాను. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కంటైన్స్, ఇవేవి చూడకుండా చెప్పండి. పొటాషియం క్లోరైడ్, వాటర్, మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్ అండ్ మెర్క్యూరీ. Am I correct or not? Yes, sir. Answer. Last bit. The EMF of a concentration cell or a chemical cell can be measured using dash. Potentiometer. సిలబస్ ఓవర్. ఇంకా మీకు టైం లేదు కానీ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఇవన్నీ మీరు చదువుకోండి అమ్మా. చక్కగా రాశాను. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ. ఇప్పుడు ఒక్క బిట్ చేసి ఆపిపోతున్నాను. రైట్, మంచి బిట్ అమ్మా ఇది. రైట్, మంచి బిట్ ఇది. కొద్దిగా టఫ్గా ఉంటుంది. టఫ్ ఏం లేదు, చెప్పిన తర్వాత ఈజీ. ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఈజ్ అడిగాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెల్ ఏముంది? ఎవరు చదవండి అన్న. ఎవరు? ఫాస్ట్ వర్క్. డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైం. ఒకసారి చదవండి దీన్ని. లెఫ్ట్ సైడ్ సెల్. The EMF of the cell is ZnS solid, Zn+2 aqueous 0.01 molar. స్లాష్ అంటే బై Zn2 ప్లస్ యాక్టివస్. ఆ Zn2 ప్లస్ యొక్క గాఢత ఇచ్చాడు ఎంత? 0.01 మోలార్. రైట్ సైడ్ కూడా మీరు గమనించారా? Zn2 ప్లస్ బై Zn. అదేంటి సార్, రెండు ఒకటే కదా ఎలక్ట్రోడ్స్. రెండు ఎలక్ట్రోడ్ గమనించారా? ఇది జింక్ అయాన్ లో జింక్ ఎలక్ట్రోడ్ జింక్ ద్రావణంలో ఉంది. ఇక్కడ కూడా జింక్ ఎలక్ట్రోడ్ జింక్ ద్రావణంలో ఉంది. మరి రెండు కూడా రెండు బేకర్స్ లో రెండు సెల్స్ లో తీసుకొని
బ్యాటరీ కలిపి సాల్ట్ బ్రిడ్జ్ తో కనెక్ట్ చేస్తే లవణ వారధితో కనెక్ట్ చేస్తే లవణ వారధి సాల్ట్ బ్రిడ్జ్ లో పొటాషియం నైట్రేట్ కానీ పొటాషియం సల్ఫేట్ సొల్యూషన్ కానీ తీసుకుంటారు. అది మీకు తెలుసు. అది మరి రెండు కూడా ఒకే రకమైన ఎలక్ట్రోడ్స్. మరి ఏంటి తేడా? ఈ రెండింటిలో ఏంటి తేడా? ఎవరైనా చెప్తారా? ఇంకా బాగా చెప్పాలి. Zn solid by Zn2 plus ఓకే, Zn2 plus by Zn ఒకటి ఆక్సిడేషన్ ఒకటి రిడక్షన్ జరిగాయి, ఓకే. బట్ రెండు ఎలక్ట్రోడ్లు సమానంగా ఉన్నప్పుడు వాటి గాఢతల డిఫరెన్స్ గా ఉంటే వాటిని కాన్సంట్రేషన్ సెల్స్ అంటాం. ఫస్ట్ ఒకటో బిట్ చేసినప్పుడు చెప్పాను చూసారా, కాన్సంట్రేషన్ సెల్ విత్ ట్రాన్స్పరెన్స్ వితౌట్ ట్రాన్స్పరెన్స్ అన్నాను. అది ఇక్కడ గాఢతలు డిఫరెంట్ గా ఉండి ఇలాంటి ప్రాబ్లం మీకు ఇస్తే డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ దిస్ రిలేషన్. నోట్ చేసుకోండి. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.0591 by n into log C2 by C1 where C2 greater than C1. C2 C1 కంటే ఎక్కువగా ఉండాలి. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్. వాట్ ఆర్ కాన్సంట్రేషన్ సెల్స్? Galvanic cells are electrochemical cells in which both the electrodes are the same material, but the concentrations of the electrolyte ions in them are different. Anode lower concentration లో ఉంటుంది, cathode larger concentration లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాటినే కాన్సంట్రేషన్ సెల్స్ అంటాం. సో డైరెక్ట్లీ వి యూజ్ దిస్ రిలేషన్. వాట్ ఈస్ C2 అమ్మా? వాట్ ఈస్ C2? 1 మోలార్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 మోలార్ నుంచి చూడండి, ఇదిగో 1 మోలార్. వాట్ ఈస్ C1? 0.01 మోలార్. డైరెక్ట్లీ వి గెట్ 0.0591. ఎందుకంటే ఇది 10 పవర్, ఇది ఎంత ఉందో, ఇది 10 పవర్ -2 అవుతుంది. 10 పవర్ -2 అంటే -2 అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, -2 వస్తుంది ఇక్కడ. ఇది 10 పవర్ -2, ఇది లవంలోకి వస్తే 10 పవర్ +2 అవుతుంది. అవునా? 2 into something, ఆ 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. log 10 వాల్యూ 1, log 10 to the base 10 వాల్యూ ఎంత 1. వి గెట్ డైరెక్ట్లీ 0.0591 volts. మరి మిల్లీ వోల్ట్స్ లో కావాలంటే ఇంటూ 1000, 59.1 మిల్లీ వోల్ట్స్. అయిపోయింది నాన్న. దిస్ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బేరింగ్ మీ Thank you, sir. డిస్కషన్. మ్యూట్ చేయండి. వెరీ నైస్. సతీష్ సార్, సతీష్ సార్ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సార్ చాలా థ్యాంక్ యూ సార్. మొత్తం చాలా విషయాలు చెప్పారు స్టూడెంట్స్ కి. ఇది అన్ని కూడా చాలా బెనిఫిట్ పొందుతారు స్టూడెంట్స్. సో ప్రధానంగా చూస్తే నేను ఫ్రంట్ నుంచి మీరు వెళ్తే మీరు బ్యాక్ నుంచి వస్తారు. సో వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఈరోజు చూస్తే నేను ఎలా చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ చెప్పేసి బిట్లు కొన్ని చేసుకున్నాం. మీరు బిట్స్ నుంచి కాన్సెప్ట్ కి వెళ్ళారు, చాలా బాగుంది. ఇది కూడా సో రెట్రోసెన్సిస్ అంటాం దీన్ని మనం జనరల్ గా. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయినో. అవును సార్, అవును సార్. అంటే నేను తీసుకున్నాను. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. స్టూడెంట్స్ మరి మీరు చక్కగా వినియోగించుకున్నారు. ఓకే, మరి థ్యాంక్ యూ. మరి సార్ చెప్పారు కదా టెర్మినాలజీ ఫస్ట్ స్టార్టింగ్ కండక్టెన్స్, అలాగే రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, సెల్ కాన్స్టెంట్, అలాగే మోలార్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్, అలాగే దాని యొక్క డైల్యూషన్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు. ఇక ట్రాన్స్పోర్ట్ నెంబర్ మీద, డెబై హుకెల్ థియరీ మీద, అలాగే ఆస్ట్వాల్ డైల్యూషన్ లా మీద, రిడక్షన్ పొటెన్షియల్ మీద, సెల్స్ గురించి, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, అలాగే క్యాలమెల్ ఎలక్ట్రోడ్, ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్ సార్ చెప్పారు. సో దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో దీని మీద ఫోకస్ చేయండి. ఈ మెటీరియల్ సార్ నాకు పంపిస్తే మీకు నేను షేర్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మనం చూద్దాం. ఇక మరి థ్యాంక్ యూ సార్ ఫర్ మీరు మా ఆహ్వానాన్ని మన్నించి స్టూడెంట్స్ కి ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్
సుమారు ఏకదాటిగా 2 hours మీరు చెప్పారు, కంటిన్యూస్ వదిలేసినా మీరు చెప్పిస్తుందిరేమో ఇంకా మీకు సార్, మీరే నాకు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోటివేషన్ సార్. ఓకే సార్, ఓకే ఆ, సార్, సార్ థ్యాంక్ యూ. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ.